Yes, good morning, students. So, is my audio and video everything clear? So, good morning, everyone. So, is my audio and video everything clear? So, just confirm once. Yes, good morning. Syed, good morning. Syed Arif. So, good morning. Audio, video clear on the Arif. Is my audio and video everything clear? ఎస్ క్లియర్. సో మనం రిఫ్రాక్షన్కి సంబంధించి ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసిన టాపిక్స్ వచ్చేసరికి లైట్ చాప్టర్లో వి డిస్కస్డ్ అబౌట్ వాట్ ఈస్ ద రిఫ్లెక్షన్, అంటే రిఫ్లెక్షన్ పార్ట్ కంప్లీట్గా అయిపోయింది. వి డిస్కస్డ్ అబౌట్ ద రిఫ్లెక్షన్, లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్. రిఫ్లెక్షన్ ఎక్కడ అప్లికబుల్ అవుతుంది, ప్లేన్ మిర్రర్ అండ్ స్పెరికల్ మిర్రర్స్. ఈ ప్లేన్ మిర్రర్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, దాని తర్వాత స్పెరికల్ మిర్రర్స్ టైప్స్ ఏంటి, కాంకేవ్ మిర్రర్, కాన్వెక్స్ మిర్రర్, వాటిని ఎలా డ్రా చేస్తాం, అండ్ దెన్ కాంకేవ్ మిర్రర్, కాన్వెక్స్ మిర్రర్కి సంబంధించి ద టర్మినాలజీ, ఆ టర్మినాలజీ చూసాం, అండ్ ఇమేజ్ ఫార్మేషన్ రూల్స్ ఇన్ ద కేస్ ఆఫ్ స్పెరికల్ మిర్రర్స్. దాని తర్వాత ఇమేజ్ ఫార్మేషన్ కేసెస్ ఇన్ ఈచ్ మిర్రర్. కాంకేవ్ మిర్రర్లో 6 కేసెస్, కాన్వెక్స్ మిర్రర్లో 2 కేసెస్. దాని తర్వాత వీ హ్యావ్ సీన్ ద మిర్రర్ ఫార్ములా, మ్యాగ్నిఫికేషన్, and then the numericals related to the mirror formula and magnification. Now the next thing, in the last class we discussed the refraction part. Reflection is complete one part, and the refraction. Refraction ko vachesariki, here the refraction lo we discussed what is the refraction, and then we have seen the laws of refraction, right? And then ఈ రిఫ్రాక్షన్ ఎక్కడ అప్లికబుల్ అవుతుంది? ద రిఫ్రాక్షన్ విల్ బి అప్లికబుల్ ఇన్ ద కేస్ ఆఫ్ లెన్స్. మన సిలబస్లో మనం యూజ్ చేసే లెన్స్ వచ్చేసరికి ఎస్, గుడ్ మార్నింగ్, హాయ్, గుడ్ మార్నింగ్ నస్రీన్ బేగం, రాము, యాసర్లా, హాయ్, డానియల్ బాబు జొన్నలగడ్డ, హాయ్, గుడ్ మార్నింగ్. ఎస్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. 10th క్లాస్ అయినా అందరూ? లెన్స్ వచ్చేసరికి మనకి కాన్కేవ్ లెన్స్ అండ్ కాన్వెక్స్ లెన్స్. దీంట్లో ఇప్పుడు ఈ కాన్కేవ్ లెన్స్ అండ్ కాన్వెక్స్ లెన్స్కి సంబంధించి మనం ఇన్ డీటెయిల్ డిస్కషన్ చేద్దాం. నెక్స్ట్ ఇక్కడ ద లాస్ ఆఫ్ రిఫ్రాక్షన్. దాని తర్వాత ద ఇంపార్టెంట్ పార్ట్ దట్ వీ హ్యావ్ డిస్కస్డ్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్. లాస్ట్ క్లాస్లో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ గురించి మాట్లాడుకున్నాం. ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఈజ్ నథింగ్ బట్ ద మెజర్ ఆఫ్ ద రిఫ్రాక్షన్, నీటాతో డినోట్ చేస్తాం. దీనికి డిఫరెంట్ ఫార్ములాస్ చూసాం లాస్ట్ క్లాస్లో, C/V మెయిన్ ఫార్ములా. అట్లనే ద రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ η2 అంటే η2/η1, విచ్ ఈజ్ ఆల్సో ఈక్వల్స్ టు ద V1/V2 విచ్ ఈజ్ ఆల్సో ఈక్వల్స్ టు ద λ1/λ2, అండ్ వైస్ వర్సా. ఒకవేళ మీరు η12 రాస్తే దిస్ విల్ బికమ్ η1/η2, which is equals to V2/V1, which is equals to λ2/λ1 అవుతుంది. అట్లనే we got the refractive index, one more formula. Sin I/sin R, sin angle of the incidence to the sin angle of the refraction. This is according to the Snell's law, the second law of refraction law. According to the Snell's law, the sin angle of the incidence to the sin angle of the refraction is going to be constant. ఆ కాన్స్టెంట్ వాల్యూ వచ్చేసరికి నీటా, అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ద గివెన్ మీడియం. అట్లనే ఇంకేం చూసాము, ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఈజ్ ఆల్సో ఈక్వల్స్ టు ద రియల్ డెప్త్ అపాన్ ద అపారెంట్ డెప్త్. ద రియల్ డెప్త్ అపాన్ ది అపారెంట్ డెప్త్. ఇది మనకి లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసిన కాన్సెప్ట్, ఓకేనా? ఇప్పుడు యాక్చువల్ కాన్సెప్ట్కి వెళ్తే ఈరోజు టార్గెట్స్ వచ్చేసరికి మనకి ఒకసారి we'll discuss about the target, and then we will continue with the concept. First we'll understand the spherical lens, okay na? Spherical lens, any types of lens unnai, what is terminology enti, okay na? Then the rules of image formation. ఈ కేసెస్లో మనం కాన్కేవ్ అండ్ కాన్వెక్స్ మిర్రర్, అంటే మెయిన్గా స్పెరికల్ మిర్రర్స్ కేసులో 4 రూల్స్ ఆఫ్ ఇమేజ్ ఫార్మేషన్ చూసినాం కదా. అట్లా
ఈ లెన్స్ కేసులో ఎన్ని ఇమేజ్ ఫార్మేషన్ కేసెస్ ఉంటాయి, ద రూల్స్ ఆఫ్ ఇమేజ్ ఫార్మేషన్. ఓకేనా, ఇక్కడ 3 రూల్స్ ఉంటాయి. ఆ 3 రూల్స్ని రే డయాగ్రామ్స్తోనే డిస్కస్ చేద్దాం. అండ్ దెన్ సో నెక్స్ట్ వచ్చేసరికి ద ఇమేజ్ ఫార్మేషన్ కేసెస్, ద ఇమేజ్ ఫార్మేషన్ కేసెస్. సో ఎన్ని కేసెస్ ఉంటాయి ఇమేజ్ ఫార్మేషన్ ఇన్ కాన్కేవ్ లెన్స్ అండ్ ఇన్ కాన్వెక్స్ లెన్స్. సో దీని తర్వాత వచ్చేసరికి సో విల్ సి ద లెన్స్ ఫార్ములా, విల్ డిస్కస్ అబౌట్ ద లెన్స్ ఫార్ములా అండ్ దెన్ so the magnification of the lens and then so we'll discuss the power of lens. So power of lens, okay na. So idi manaki lens concept. And then tarvata so we'll also discuss about the refraction through glass slab. So refraction through the glass slab. సో ఇది మనకి ఈరోజు కాన్సెప్ట్. యా, నస్రీన్ బేగం ఏ స్కూల్ అమ్మా? డానియల్ బాబు జొన్నలగడ్డ, గుడ్ మార్నింగ్. ఏ స్కూలు? రాము యాసర్లా. సో ఎక్కడి నుంచి ఒకసారి చెప్పండి మీరు. సో ఇవి మనకు వచ్చేసి ఈరోజు టార్గెట్స్. సో దీస్ ఆర్ ద టుడేస్ టార్గెట్స్. ఓకేనా. సో ఈ రోజుతోని లైట్ చాప్టర్ కంప్లీట్ అవుతుంది. సో నెక్స్ట్ ఈవినింగ్ సెషన్లో ఐ విల్ స్టార్ట్. ఈవినింగ్ 5 o'clock సెషన్ ఉంటుంది. సో 5 o'clock సెషన్లో సో విల్ స్టార్ట్ ద ఎలక్ట్రిసిటీ చాప్టర్. ఓకేనా. సో ఇప్పుడు కాన్సెప్ట్లోకి వెళ్తే ఫస్ట్ సో ద స్పెరికల్ లెన్స్. సో మనకి 2 types ఆఫ్ లెన్స్ ఉన్నాయి, లాస్ట్ క్లాస్లో మాట్లాడుకున్నాం. సో ఒకటి వచ్చేసరికి ద కాన్కేవ్ లెన్స్ అండ్ ఇంకొకటి వచ్చేసరికి ద కాన్వెక్స్ లెన్స్. సో ఇప్పుడు మెయిన్గా ఏది కన్వర్జింగ్ అండ్ ఏది డైవర్జింగ్ అనేది అర్థం చేసుకున్నాం ఫస్ట్. సో లాస్ట్ క్లాస్లో మనం అంటే ప్రీవియస్ సెషన్స్లో మనం మిర్రర్స్ కేసులో చూసినప్పుడు ద కాన్కేవ్ మిర్రర్, కన్వర్జింగ్ మిర్రర్, కాన్వెక్స్ మిర్రర్, డైవర్జింగ్ మిర్రర్. సో ఇప్పుడు కొంచెం ఇక్కడ వీటిని అసలు ఎట్లా డినోట్ చేస్తాం, కాన్కేవ్ లెన్స్. సో మన సిలబస్లో మనం యూజ్ చేసే లెన్స్ అన్నీ కూడా థిన్ లెన్స్, లాస్ట్ క్లాస్లో చెప్పాను. సో ఇలా థిన్ లెన్స్ యూజ్ చేస్తాం. ఓకేనా. సో ఇప్పుడు ఇది పార్ట్ ఆఫ్ 1 స్పియర్, ఇది కూడా పార్ట్ ఆఫ్ 1 స్పియర్, లాస్ట్ క్లాస్లో చెప్పాను. సో ఇప్పుడు ఈ లెన్స్ కేసులో బేసిక్ ఏంటి అని అంటే సో 2 ప్రిన్సిపల్ ఫోకస్ ఉంటాయి, 2 రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఉంటాయి అండ్ 2 ఫోకల్ లెన్స్ ఉంటాయి. దీంట్లో ఏది మెయిన్ ప్రిన్సిపల్ ఫోకస్, మెయిన్ ఫోకల్ లెంత్ ఆర్ మెయిన్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ అనేది ఐడెంటిఫై చేయాలి. సో అది ఎప్పుడు ఐడెంటిఫై చేస్తామంటే మనం సో దాని యొక్క ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది అన్నది అర్థమైంది అనుకోండి. సో మనం దాన్ని అటువైపు మెయిన్ ఫోకస్గా తీసుకుంటాం. ఓకేనా. సో రే డయాగ్రామ్స్కి వెళ్తున్నాను. యా, జెడ్పిఎస్ఎస్ అలియాదుర్గ్ సార్. ఓకే, ఐమ్ ఫ్రమ్ టిఎస్. ఓకే, ఈ టిఎస్ అయినా ఏపీ అయినా ద కాన్సెప్ట్ ఈజ్ సేమ్. ఓకేనా. సో యూ కెన్ లిజన్ టు ద కాన్సెప్ట్. ఓకే. సో ఇది వచ్చేసరికి సో ఫస్ట్ టర్మినాలజీ రాస్తా చూడండి. సో ఇది ఆప్టికల్ సెంటర్. మనకి మిర్రర్స్ కేసులో పోల్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసరికి the O is the optical center. O is the optical center. ఓకేనా. సో ఇప్పుడు ఇది ఒక స్పియర్, అంటే ఇలా స్పియర్ ఉంటుంది. సో ఈ స్పియర్కి ఇటువైపు సెంటర్ ఆఫ్ కర్వేచర్. సో మళ్ళీ ఇది ఒక స్పియర్, ఇది పార్ట్ ఆఫ్ ఇంకొక స్పియర్. అంటే ఈ లెన్స్ కేసెస్లో ఏంటి అని అంటే సో ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ 2 స్పియర్స్. లెన్స్ అన్నది ఇటువైపు ఈ పార్ట్ ఆఫ్ 1 స్పియర్, ఇది పార్ట్ ఆఫ్ అనదర్ స్పియర్. సో కాబట్టి ఈ స్పియర్కి సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఉంటుందా, సో విచ్ ఈస్ లెట్స్ సే C1 అనుకుందాం. సో ఈ స్పియర్కి సెంటర్ ఆఫ్ కర్వేచర్ వచ్చేసరికి లెట్స్ సే C2. ఓకేనా. సో ఆప్టికల్ సెంటర్ నుంచి ఈ సెంటర్ ఆఫ్ కర్వేచర్స్ ద్వారా పాస్ అయ్యే లైన్ని ప్రిన్సిపల్ యాక్సిస్ అంటాం. ఓకేనా. సో బేసిక్గా మనకి క్వశ్చన్స్లో అంటే టెక్స్ట్ బుక్స్లో రాసేటప్పుడు ఇక్కడ C1 C2 బదులు ఏం చేస్తారంటే సో దీన్ని 2F1గా రాస్తారు, దీన్ని 2F2గా రాస్తారు. సో అట్లనే ఇక్కడ F1 ఉంటుంది. సో అండ్ దెన్ దిస్ ఈస్ గోయింగ్ టు బి F2. సో ద బేసిక్ టర్మినాలజీ అర్థం చేసుకోండి ఫస్ట్. సో ఆప్టికల్ సెంటర్ మనకి మిర్రర్స్ కేసులోనేమో వీ హ్యావ్ పోల్ కదా. సో ఇక్కడ వచ్చేసరికి ఆప్టికల్ సెంటర్ విచ్ ఈస్ ద సెంటర్ ఆఫ్ ద లెన్స్ అనమాట. ఓకేనా. ఈ పాయింట్ని మనం ఆప్టికల్ సెంటర్ అంటాం. సో ఇక్కడ సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఇవి 2 స్పియర్స్ నుంచి ఫామ్ అయినాయి కాబట్టి సెంటర్ ఆఫ్ కర్వేచర్స్, దీని సెంటర్ ఆఫ్ కర్వేచర్ 2F1, సో దీని సెంటర్ ఆఫ్ కర్వేచర్ సో ద 2F2. ఓకే. సో ఇప్పుడు ఈ రెండింటిని ఇక్కడ రాస్తే మనకి 2 ప్రిన్సిపల్ ఫోకస్ కూడా వస్తాయి, మీకు ఆల్రెడీ తెలుసు.
సో ఇది వచ్చేసరికి లెట్స్ సే F1, ఇది వచ్చేసరికి సో ద రేడియస్ ఆఫ్ కర్వేచర్ R1, సో ఇది వచ్చేసరికి F2, సో ఇది వచ్చేసరికి సో ద R2, అంతేనా. సో దీంట్లో ఏది మెయినో అదే డినోట్ చేద్దాం ఇప్పటి నుంచి, ఓకేనా. సో ఫస్ట్ అయితే ఇది ప్రైమరీ టర్మినాలజీ రిలేటెడ్ టు ద కాన్కేవ్ లెన్స్. సో ఇక కాన్వెక్స్ లెన్స్కి వెళ్తే సో వీ డినోట్ కాన్వెక్స్ లెన్స్ లైక్ దిస్. సో ఇది కాన్వెక్స్ లెన్స్. సో బేసిక్గా ఇంత లావు కూడా తీసుకోము, వెరీ థిన్ లెన్స్ తీసుకుంటాం. సో ఇప్పుడు దీనికి చెప్పండి, ఇది ఆప్టికల్ సెంటర్, అంతేనా. సో ఇప్పుడు దీంట్లో కూడా 2 స్పియర్స్ ఉంటాయి, ఇదేమో పార్ట్ ఆఫ్ 1 స్పియర్, ఇది పార్ట్ ఆఫ్ అనదర్ స్పియర్. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే సో లెట్ మీ డ్రా. సో దీనికి కూడా సో ఇటువైపు సో ద 2F1, దిస్ 2F1 ఈజ్ నథింగ్ బట్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ అనమాట, స్పియర్ యొక్క సెంటర్, ఓకేనా. సో శ్రీను అండ్ గుడ్ మార్నింగ్, మీరు ఎలా ఉన్నారమ్మా? నాని హాయ్. సో ఇక్కడ వచ్చేసరికి దిస్ ఈజ్ 2F2 అవుతుంది, ఇది 2F1, ఇది 2F2. సో ఇక్కడ వచ్చేసరికి ఇది F1 అండ్ ఇక్కడ వచ్చేసరికి ఇది F2. సో ఇది ఆప్టికల్ సెంటర్ యాజ్ ఇట్ ఈస్. సో దీంట్లో కూడా మనకి సో ఫోకల్ లెంత్ F1 అండ్ ఇక్కడ ఫోకల్ లెంత్ F2. సో నెక్స్ట్ సో ఇక్కడ రేడియస్ ఆఫ్ కర్వేచర్ R1 అండ్ దెన్ సో ఇక్కడ రేడియస్ ఆఫ్ కర్వేచర్ R2. సో ఇప్పుడు దీంట్లో మెయిన్ రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఏదో సో మనం ఇప్పుడు ఐడెంటిఫై చేస్తాం, ఓకేనా. సో ఇక్కడ కూడా సో ఫస్ట్ ద బేసిక్ టర్మినాలజీ వి డినోటెడ్, లెన్స్కి సంబంధించి టర్మినాలజీ ఏమేమి ఉంటాయి. సో ఆప్టికల్ సెంటర్ అంటే అక్కడ పోల్ ఎట్లనో ఇక్కడ ఆప్టికల్ సెంటర్ అట్లా. సో నెక్స్ట్ సో ద సెంటర్ ఆఫ్ కర్వేచర్స్ 2 ఉంటాయి, ఓకేనా. మనం C1 C2 బదులు 2F1 2F2 రాస్తాం, అంటే 2 times the F1 2 times the F2 అన్నమాట, ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసరికి ద F1 ప్రిన్సిపల్ ఫోకస్ అండ్ F2 అండ్ దెన్ ఫోకల్ లెంత్ F1 F2. సో రేడియస్ ఆఫ్ కర్వేచర్స్ R1 R2, సేమ్ ఫర్ ద కాన్వెక్స్ లెన్స్ ఆల్సో. సో ఇప్పుడు ఈ టర్మినాలజీని డినోట్ చేసినాక సో మనకి ఈ 2F1 అంటే ఏంటంటే చెప్తా చూడండి. మనకి మిర్రర్స్ కేస్లో మిర్రర్స్ కేస్లో మనం ఆల్రెడీ చూసాం R is equals to 2F అని, అంటే ఈ రేడియస్ ఆఫ్ ద కర్వేచర్ వాల్యూ అన్నది సో ఈ ఫోకల్ లెంత్కి డబల్ ఉంటుంది, అవునా. సో మనం లెన్స్ కేసులో డినోట్ చేసేటప్పుడు ఏం చేస్తామంటే దీన్ని C1 రాసే బదులు ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత ఉంటుందో ఈ డిస్టెన్స్, ఈ టోటల్ డిస్టెన్స్ డబల్ ఉంటుంది, దీనికి డబల్ ఉంటుంది. సో కాబట్టి ఇక్కడికి F1 అయితే ఇక్కడికి 2F1 అవుతుంది కదా ఈ పాయింట్. సో కాబట్టి C1 C2 రాసే బదులు వి రైట్ 2F1 అండ్ 2F2 ఇట్లా డినోట్ చేస్తాం. సో ఈవెన్ ఫర్ ద కాన్వెక్స్ లెన్స్ ఇక్కడ కూడా సో 2F1 అండ్ 2F2 డినోట్ చేస్తాం, ఓకేనా. క్లియర్. 2 ఎందుకు రాసామంటే అదే F1 2 ఎందుకంటే ఈ రెండు సిహెచ్ ఇది ఈ లెన్స్ అన్నవి ఇంతకుముందు మా చెప్పింది అదేనమ్మా. సో కాన్వెక్స్ లెన్స్ తీసుకుంటే ఇది కాన్కేవ్ లెన్స్ ఇది తీసుకుంటే ఇటు సైడ్ ఇది పార్ట్ ఆఫ్ 1 స్పియర్, ఇటు సైడ్ ఇది పార్ట్ ఆఫ్ అనదర్ స్పియర్, అర్థమైందా. సో కాబట్టి దీని సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఏమో 2F1 అవుతుంది, సో ఈ స్పియర్ యొక్క సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఏమో 2F2 అవుతుంది. సో అందుకనేసి ఇక్కడ రెండు ఉంటాయి అన్నమాట, ఓకేనా. దీంట్లో మెయిన్ ఏదన్నది మనం ఇప్పుడు ఐడెంటిఫై చేయాలి, ఓకేనా. సో మీరు లెన్స్కి మిర్రర్స్కి మెయిన్ థింగ్ ఏంటి అని అంటే ఇక్కడ కాన్కేవ్ మిర్రర్ తీసుకున్నారనుకోండి, ఈ కాన్కేవ్ మిర్రర్ అన్నది ఓన్లీ పార్ట్ ఆఫ్ 1 స్పియర్ కదా, కాబట్టి దీనికి సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఉంటుంది, ఇక్కడ ఫోకస్ ఉంటుంది, ఇక్కడ పోల్ ఉంటుంది. సో ఇది ప్రిన్సిపల్ యాక్సిస్ అవుతుంది. బట్ మీరు అదే కాన్వెక్స్ లెన్స్ తీసుకుంటే ఇక్కడ లెట్స్ సో ఇట్లా కాన్వెక్స్ లెన్స్ తీసుకున్నారు. సో ఇదేంటంటే ఇటువైపు పార్ట్ ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ 1 స్పియర్, ఇది ఉందా, ఇది వచ్చేసరికి పార్ట్ ఆఫ్ అనదర్ స్పియర్. సో కాబట్టి 2 రేడియస్ ఆఫ్ కర్వేచర్స్ ఉంటాయి అండ్ 2 సెంటర్ ఆఫ్ కర్వేచర్స్ ఉంటాయి, 2 ప్రిన్సిపల్ ఫోకస్ ఉంటాయి. సో అది మెయిన్. సో ఇప్పుడు నెక్స్ట్ ఈ 2 లెన్స్లో మనకి ఏది కన్వర్జింగ్ అండ్ ఏది డైవర్జింగ్. మిర్రర్స్ కేసులో చెప్పండి. మిర్రర్స్ కేసులో వచ్చేసరికి మనకి కాన్కేవ్ మిర్రర్ ఈజ్ ద కన్వర్జింగ్ మిర్రర్, కాన్వెక్స్ మిర్రర్ ఈజ్ ద డైవర్జింగ్ మిర్రర్. సో ఇది మనందరికీ తెలుసు, రైట్. సో ఇప్పుడు లెన్స్ కేసులో ఎట్లా డినోట్ చేద్దాం చూడండి. సో మనకి 2 లెన్స్ తీసుకుంటున్నాను నేను. ఎవరైనా స్టూడెంట్స్ ప్రీవియస్ లెక్చర్స్ వినకపోతే ప్రీవియస్ 4 లెక్చర్స్ మనకి లైవ్ సెషన్లో మీకు కనిపిస్తాయి. ఆ 4 లెక్చర్స్ ఉంటే మీకు కంప్లీట్ లైట్ అంటే ఇప్పటివరకు డిస్కస్ చేసిన లైట్ చాప్టర్ మీకు క్లియర్ ఉంటుందమ్మా, ఓకేనా. మీకు ఫ్రీ టైం ఉన్నప్పుడు అవి కూడా చూడండి, ఓకేనా. సో ఇప్పుడైతే ఈరోజు ఈ క్లాస్ కంటిన్యూ చేయండి. సో ఫస్ట్ లెట్ మీ డినోట్. సో దిస్ ఈజ్ ద ఆప్టికల్ సెంటర్
అండ్ దెన్ సో ఇట్లా వచ్చేసరికి సో అండ్ స్టూడెంట్స్ క్లాస్కి వచ్చే వాళ్ళు మీకు కన్వీనియంట్ టైం కూడా ఒకసారి నాకు చార్ట్లో చెప్పండి. సో రెగ్యులర్గా మీరు వస్తాను అంటే మీరు ఆ టైంలోనే నేను క్లాసెస్ తీసుకోవడానికి ప్లాన్ చేస్తాను. సో మీకు మార్నింగ్ రెగ్యులర్ కుదురుతుందా, ఈవినింగ్ కుదురుతుందా, సో అది ఒకసారి కామెంట్ చేయండి. ఓకే, సో ఇప్పుడు ఇది వచ్చేసరికి లెట్స్ సే ద 2F1 అండ్ దెన్ సో ద F1 ఆప్టికల్ సెంటర్, సో ద F2 అండ్ దెన్ సో ద 2F2 ఓకేనా. సో ఇప్పుడు కొంచెం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే సో మనం మిర్రర్స్ కేసులో డిస్కస్ చేసినప్పుడు కాన్కేవ్ మిర్రర్ కన్వర్జింగ్ అని, కాన్వెక్స్ మిర్రర్ డైవర్జింగ్ అని ఎలా డిసైడ్ చేసినాం. సో ఒక ఇన్ఫినిటీ సోర్స్ నుంచి మనం ప్యారలల్ బీమ్ ఆఫ్ రేస్ తీసుకున్నాం, అవునా. ఇన్ఫినిటీ సోర్స్ నుంచి సో వీ టు ద ప్యారలల్ బీమ్ ఆఫ్ రేస్. ఎప్పుడైనా సరే ఇన్ఫినిటీ సోర్స్ నుంచి ప్యారలల్ బీమ్ ఆఫ్ రేస్ వస్తాయి. సో ప్యారలల్ బీమ్ ఆఫ్ రేస్ వస్తాయి. ఓకే, సో ఇప్పుడు మీరు జాగ్రత్తగా చూస్తే సో నేను ఇన్ఫినిటీ దగ్గర ఒక ఆబ్జెక్ట్ని తీసుకుంటున్నా, ఆ ఆబ్జెక్ట్ నుంచి ఒక ప్యారలల్ బీమ్ ఆఫ్ రే ఇలా వచ్చింది, ఓకేనా. సో ఇలా ఇన్సిడెంట్ రే వచ్చింది. సో ఈ ఇన్సిడెంట్ రే యా వెరీ గుడ్, కాన్కేవ్ ఈస్ కన్వర్జింగ్, కాన్వెక్స్ ఈస్ డైవర్జింగ్. సో ఇక్కడ మీరు ఈ ఇన్సిడెంట్ రే చూస్తే ఈ కాన్కేవ్ లెన్స్ ని హిట్ అయిన తర్వాత దిస్ ఈస్ ద కాన్కేవ్ లెన్స్. సో ఈ కాన్కేవ్ లెన్స్ ని హిట్ అయిన తర్వాత సో ఎట్లా రిఫ్రాక్ట్ అయింది అని అంటే సో ఇది సో ఇట్ రిఫ్రాక్టెడ్ లైక్ దిస్, ఇలా రిఫ్రాక్ట్ అయింది, ఓకేనా. సో ఇది అబ్జర్వ్ చేశారనమాట ప్రాక్టికల్గా. ఒక కాన్కేవ్ లెన్స్ తీసుకున్నారు, సో దానికి ఇన్ఫినిటీ సోర్స్ అంటే ఫార్ డిస్టెన్స్ నుంచి ఒక లైట్ రే ఇలా పెట్టారనమాట. సో లెట్స్ సే ఇది లెన్స్ అనుకోండి, సో చాలా డిస్టెన్స్లో సో ఒక లైట్ రేని పంపించారు. సో అది ఎట్లా వచ్చింది, స్ట్రైట్గా ప్యారలల్ రే వచ్చింది. సో అది వచ్చి ఇట్లా డైవర్జ్ అయిపోయింది అనమాట. సో ఇలా డైవర్జ్ అయింది. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేశారంటే ఇదే లెన్స్కి ఇంకొక ప్యారలల్ బీమ్ ఆఫ్ రే ఇన్ఫినిటీ సోర్స్ నుంచి సో నెంబర్ ఆఫ్ ప్యారలల్ రేస్ వస్తాయి. ఇంకొక రే ఇక్కడ నుంచి అబ్జర్వ్ చేశారు, సో ఇంకొక రే ఇట్లా వచ్చింది. సో ఇదేమైపోయిందంటే సో ఇలా డైవర్జ్ అయింది. లెట్స్ సే సో ద సెకండ్ రే ఇలా వచ్చిన రే సో ఇదేమైపోయిందంటే ఇలా డైవర్జ్ అయింది. సో లైక్ దిస్. సో ఇప్పుడు చూస్తే మనకి ఇమేజ్ ఫామ్ అవ్వాలంటే అట్లీస్ట్ 2 రిఫ్రాక్టెడ్ రేస్ ఒక దగ్గర మీట్ అవ్వాలి, అవునా. మిర్రర్స్ కేసులో అయితే అట్లీస్ట్ 2 రిఫ్లెక్టెడ్ రేస్ ఒక దగ్గర మీట్ అయితే, లేదంటే మీట్ అయినట్లు కనిపిస్తే ఆ పాయింట్ని మనం ఇమేజ్ ఫార్మేషన్ పాయింట్ అంటాం. సో ఇక్కడ ఈ కాన్కేవ్ లెన్స్కి వచ్చేసరికి మీరు అబ్జర్వ్ చేస్తే ఈ 2 రిఫ్రాక్టెడ్ రేస్ సో ఇట్లా సారీ ఇది డినోషన్ ఇటు కదా. సో ఈ 2 రిఫ్రాక్టెడ్ రేస్ సో మీకు ఎంత దూరం ఇట్లా ఎక్స్టెండ్ చేసినా ఈ రెండు మీట్ అవ్వవు, అంతేనా. సో ఈ రెండు ఎంత దూరం ఇట్లా ఎక్స్టెండ్ చేసినా మీట్ అవ్వవు. సో అవి అట్లా వెళ్తూనే ఉంటాయి. సో ఇప్పుడు మరి ఏం చేయాలి సార్ వీటికంటే సో ఈ రేని మీరు కొంచెం బ్యాక్ సైడ్ ఇట్లా ఎక్స్ట్రాపరేట్ చేస్తే సో ఇట్ ఈస్ అబ్జర్వ్డ్ దట్ సో దీస్ రేస్ ఆర్ మీటింగ్ సో ఓకేనా. సో దీస్ రేస్ ఆర్ మీటింగ్ ఎట్ దిస్ పాయింట్, ఈ పాయింట్ దగ్గర మీట్ అవుతున్నట్టు కనిపిస్తుంది, అంటే ఈ పాయింట్ దగ్గర సో మీట్ అవుతున్నట్టు కనిపిస్తున్నాయి, ఓకేనా. సో దెన్ సో ఈ కాన్కేవ్ లెన్స్ కి సో ద F1 ఈజ్ ద మెయిన్ ఫోకస్, ప్రిన్సిపల్ ఫోకస్, ఓకేనా. సో ఇట్ ఈస్ ద మెయిన్ ప్రిన్సిపల్ ఫోకస్. ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్. సో F1 ఈజ్ ద మెయిన్ ప్రిన్సిపల్ ఫోకస్, ద 2F1 ఈజ్ ద మెయిన్ సెంటర్ ఆఫ్ కర్వేచర్. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి అమ్మా. సో మెయిన్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ అండ్ దెన్ సో ద F1 విల్ బి ద మెయిన్ ఫోకల్ లెంత్. సో మెయిన్ ఫోకల్ లెంత్ అండ్ R1 విల్ బి ద మెయిన్ రేడియస్ ఆఫ్ కర్వేచర్. సో ఇప్పుడు మీకు క్లారిటీ వస్తుంది, జాగ్రత్త చూడండి. సో లెన్స్ కేసులో మనకి 2 రేడియస్ ఆఫ్ కర్వేచర్స్ ఉన్నాయి, సో 2 సెంటర్ ఆఫ్ కర్వేచర్స్ ఉన్నాయి, 2 ఫోకల్ లెన్స్ ఉన్నాయి, రైట్. సో ఇప్పుడు వీటిలో ఏది మెయిన్ అంటే కాన్కేవ్ లెన్స్కి అబ్జర్వ్ చేస్తే ఈ కాన్కేవ్ లెన్స్కి సో ఈ రేస్ అనేవి ద ప్యారలల్ బీమ్ ఆఫ్ రేస్ అవి డైవర్జ్ అవుతున్నాయి. సో డైవర్జ్ అయ్యి సో అవి ఒక పాయింట్ దగ్గర ఇక్కడ మీట్ అవుతున్నట్టు, అంటే దిస్ ఈజ్ ద ఇమేజ్ ఫార్మేషన్ కేస్, ఇక్కడ ఫామ్ అవుతున్నట్టు కనిపిస్తుంది. అంటే దిస్ బికమ్స్ ద మెయిన్ ప్రిన్సిపల్ ఫోకస్. ఇది మెయిన్ ప్రిన్సిపల్ ఫోకస్, ఇది మెయిన్ సెంటర్ ఆఫ్ కర్వేచర్, ఇది మెయిన్ ఫోకల్ లెంత్ అండ్ దిస్ ఈస్ మెయిన్ రేడియస్ ఆఫ్ కర్వేచర్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, ఓకేనా. సో ఇప్పటి నుంచి మీ కాన్కేవ్ లెన్స్కి So radius of curvature main that untadi to the left of the optical center. Main principal focus
to the left of the optical center, and then so the focal length to the left of the optical center. So radius of curvature to the left of the optical center. So therefore I will write, so the 2f1 r1, and then so the f1, and then so the capital F1. So they all lie to the left of the optical center for concave lens. So to the left of optical center. So notes make చేసుకోండి to the left of the optical center. And ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అని అంటే, సో ఈ కాన్కేవ్ లెన్స్ అన్నది, సో దిస్ కాన్కేవ్ లెన్స్ ఇలా ఇన్సిడెంట్ రేస్ ని డైవర్జ్ చేస్తుంది. ఓకేనా? సో ఈ ఇన్సిడెంట్ రేస్ ని ఇట్లా డైవర్జ్ చేస్తుంది. సో కాబట్టి ద కాన్కేవ్ లెన్స్ ఈజ్ కాల్డ్ ద డైవర్జింగ్ లెన్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ద కాన్కేవ్ లెన్స్ ఈజ్ కాల్డ్ ద డైవర్జింగ్ లెన్స్. ఓకేనా? కాన్కేవ్ లెన్స్ ఈజ్ కాల్డ్ ద డైవర్జింగ్ లెన్స్. ఓకేనా? మనకి మిర్రర్స్ కేసులో కాన్కేవ్ మిర్రర్, కన్వర్జింగ్ మిర్రర్, బట్ లెన్స్ కేసులో కాన్కేవ్ లెన్స్ ఆర్ డైవర్జింగ్ లెన్స్. రైట్? సో గుడ్. ఎస్, వెరీ గుడ్. నెక్స్ట్. సో అట్లనే ఇప్పుడు కాన్వెక్స్ లెన్స్ గురించి మాట్లాడుకుందాం. చూడండి. సో దిస్ ఈజ్ కాన్కేవ్ లెన్స్. సో ఇప్పుడు కాన్వెక్స్ లెన్స్ గురించి మాట్లాడుకుంటే, ద కాన్వెక్స్ లెన్స్, సో కొంచెం ఫాస్ట్గా వెళ్దాం. ఇప్పుడు ఆల్రెడీ మీకు బేసిక్ కాన్సెప్ట్ అర్థమైంది కాబట్టి, సో నేను కాన్వెక్స్ లెన్స్ ఇక్కడ తీసుకుంటున్నా. దిస్ ఈజ్ ద కాన్వెక్స్ లెన్స్. సో దీనికి వచ్చేసరికి కొంచెం పెద్దగా తీసుకుందాం. సో దిస్ ఈజ్ ద కాన్వెక్స్ లెన్స్. సో ఇది ఆప్టికల్ సెంటర్, సో ప్రిన్సిపల్ యాక్సిస్. సో దీనికి కూడా సేమ్, ఇటువైపు 2f1 ఉంటుంది. సో ఇక్కడ f1, అండ్ దెన్ సో ఇక్కడ ఆప్టికల్ సెంటర్, సో ఇక్కడ f2, సో ఇటు సైడ్ వచ్చేసరికి సో దట్ 2f2. సో ఇట్లా మనకి టర్మినాలజీ ఉంటాయి. సో కావాలంటే ఇటువైపు ఫోకల్ లెంత్ f1, ఇటువైపు ఫోకల్ లెంత్ f2, సో ఇటువైపు రేడియస్ ఆఫ్ కర్వేచర్ r2, సో ఇటువైపు రేడియస్ ఆఫ్ కర్వేచర్ r1. ఇవి కూడా డినోట్ చేసుకోండి. సో ఇప్పుడు మీరు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే, సో ఇక్కడ నేను మళ్ళీ ఇన్ఫినిటీ సోర్స్ నుంచి ప్యారలల్ బీమ్ ఆఫ్ రేస్ తీసుకుంటున్నా. సో ఫ్రమ్ ద ఇన్ఫినిటీ సోర్స్ ఐఎమ్ టేకింగ్ సో ప్యారలల్ బీమ్ ఆఫ్ రేస్. సో ప్యారలల్ బీమ్ ఆఫ్ రేస్ తీసుకుంటున్నాను. సో ఈ ప్యారలల్ బీమ్ ఆఫ్ రేస్ ఒక 2 రేస్ తీసుకుంటా. సో ఇలా వచ్చింది ఒక రే, ఇన్సిడెంట్ రే ఇలా వచ్చింది. ఓకేనా? ఈ యారో సింబల్స్ అన్నవి చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇవి డినోట్ చేయకపోతే మీకు మార్క్స్ కట్ అవుతాయి. సో ఇప్పుడు ఏం చేశారంటే, ఇలా కాన్వెక్స్ లెన్స్ తీసుకున్నారు. సో ఒక ప్యారలల్ బీమ్ ఆఫ్ రే ఇలా వచ్చింది. సో ఇలా వచ్చింది. సో ప్రాక్టికల్గా అబ్జర్వ్ చేస్తే, సో అదేమైందంటే ఇట్లా అయిపోయింది, అంటే ఇట్లా రిఫ్రాక్ట్ అయింది. ఓకేనా? సో అట్లనే ఇంకొక ప్యారలల్ బీమ్ ఆఫ్ రేని తీసుకున్నారు. సో ఇంకొక ప్యారలల్ బీమ్ ఆఫ్ రే అబ్జర్వ్ చేస్తే, సో ఈ రే అన్నది ఇట్లా రిఫ్రాక్ట్ అయింది. ఓకేనా? సో ఇప్పుడు ఈ 2 రిఫ్రాక్టెడ్ రేస్ని కనుక అబ్జర్వ్ చేస్తే, అవి ఒక పాయింట్ దగ్గర మీట్ అవుతున్నట్టు కనిపిస్తుంది. అవునా? సో దీస్ 2 రిఫ్రాక్టెడ్ రేస్ ఆర్ యాక్చువల్లీ కన్వర్జింగ్ ఎట్ 1 పాయింట్. ఈ కాన్కేవ్ లెన్స్లో వచ్చేసరికి దే ఆర్ నాట్ యాక్చువల్లీ కన్వర్జింగ్, దే అపియర్ టు కన్వర్జ్ ఎట్ 1 పాయింట్. ఇట్లా బ్యాక్ సైడ్ ఎక్స్ట్రాపులేట్ చేస్తే అవి ఒక పాయింట్ నుంచి డైవర్జ్ అవుతున్నట్టు కానీ, లేదంటే ఇక్కడ మీట్ అవుతున్నట్టు కనిపిస్తున్నాయి. సో అందుకనేసి సో దిస్ ఈజ్ ద మెయిన్ ప్రిన్సిపల్ ఫోకస్ ఇన్ కాన్కేవ్ లెన్స్. సో అదే కాన్వెక్స్ లెన్స్లో ఈ రిఫ్రాక్టెడ్ రేస్, 2 రిఫ్రాక్టెడ్ రేస్ యాక్చువల్గా f2 దగ్గర మీట్ అవుతున్నాయి. సో కాబట్టి సో దిస్ f2 విల్ బికమ్ ద మెయిన్ ప్రిన్సిపల్ ఫోకస్. దిస్ f2 ఈజ్ ద మెయిన్ ప్రిన్సిపల్ ఫోకస్. ఓకేనా? సో వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ దెన్ సో దిస్ లెంత్ ఆప్టికల్ సెంటర్ నుంచి ఫోకస్ వరకు ఉన్న డిస్టెన్స్ ని సో ద ఫోకల్ లెంత్ అంటాం. సో ద f2, స్మాల్ f2 is the so main focal length. So this is the main focal length. And then so next వచ్చేసరికి so right side the 2f2 is the main center of curvature. Main center of curvature. So అట్లనే so what is the radius of curvature చూసాం కదా. So I'll write so the R2 ఇక్కడ నుంచి సో ఇక్కడికి, సో దిస్ విల్ బికమ్ ద R2 is the main radius of curvature. So main radius of curvature. ఓకేనా? సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే సో ద సెంటర్ ఆఫ్ కర్వేచర్, ఫోకల్ లెంత్, రేడియస్ ఆఫ్ కర్వేచర్ అండ్ ప్రిన్సిపల్ ఫోకస్ ఇవన్నీ కూడా టు ద రైట్ ఆఫ్ ద పోల్ ఉన్నాయి.
ఓకేనా. సో అదే రాస్తున్నాను ఇక్కడ. సో ద వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. సో 2f2 కానివ్వండి, సో లేదంటే f2 కానివ్వండి, సో ద స్మాల్ f2 and the r2, so they all are to the right of the optical center, to the right of optical center, to the right of the optical center. Clear this part? So one is incident ray, another one is ఇది ఇన్సిడెంట్ రే. here ఇది ఇన్సిడెంట్ రే. సో దీన్ని హిట్ అయిన తర్వాత, లెన్స్ ని హిట్ అయిన తర్వాత సో అది ఇట్లా రిఫ్రాక్ట్ అయింది. సో అట్లే ఇది ఒక ఇన్సిడెంట్ రే. 2 ఇన్సిడెంట్ రేస్ తీసుకున్నాం. ఇక్కడ మీకు మిర్రర్ సైడ్ కానీ లెన్స్ సైడ్ కానీ వచ్చేవి ఇన్సిడెంట్ రేస్. అందుకే ఈ యారోస్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో ఈ యారో ఏం ఇండికేట్ చేస్తుందంటే ఈ రే వచ్చి లెన్స్ని హిట్ అవుతుంది అంటే ఇది ఇన్సిడెంట్ రే. ఇది ఏమైంది, ఇట్లా వెళ్ళిపోయింది బయటికి అంటే రిఫ్రాక్ట్ అయింది. సో దిస్ ఈజ్ అ రిఫ్రాక్టెడ్ రే. ఓకేనా. సో ఇది ఇన్సిడెంట్ రే, మళ్ళీ ఇది రిఫ్రాక్టెడ్ రే. సారీ, ఇది రిఫ్రాక్టెడ్ రే. క్లియర్? డన్. సో కాబట్టి ఇక్కడ చూడండి. సో ఇన్ ద కేస్ ఆఫ్ కాన్వెక్స్ లెన్స్, సో ద రేస్ ఆర్ యాక్చువల్లీ కన్వర్జింగ్ ఆఫ్టర్ ద రిఫ్రాక్షన్. సో కాబట్టి సో ద కాన్వెక్స్ లెన్స్ ఆర్ కాల్డ్ సో ద కన్వర్జింగ్ లెన్స్. సో ద కాన్వెక్స్ లెన్స్ ఆర్ కాల్డ్ సో ద కన్వర్జింగ్ లెన్స్. సో ద కాన్వెక్స్ లెన్స్ ఆర్ కాల్డ్ ద కన్వర్జింగ్ లెన్స్. ఓకేనా. క్లియర్? అండర్స్టూడ్ దిస్ పార్ట్ ఎవ్రీవన్? సో ఇది ఇప్పుడు మనకి ఏది కన్వర్జింగ్ లెన్స్, ఏది డైవర్జింగ్ లెన్స్. సో మిర్రర్స్ కేసులో సో ఒక్కసారి సమ్మరీ రాద్దాం చూడండి. సో మిర్రర్స్ కేసులో మీకు క్లియర్గా సమ్మరీ రాస్తాను. సో ఇన్ ద కేస్ ఆఫ్ మిర్రర్స్, కన్ఫ్యూజ్ అవ్వకండి, ఎప్పటికప్పుడు సమ్మరైజ్ చేసుకోండి. సో ద కాన్కేవ్ ఈజ్ ద కన్వర్జింగ్, రైట్. సో ఇప్పుడు ద కాన్వెక్స్ ఈజ్ ద డైవర్జింగ్. కాన్వెక్స్ మిర్రర్ ఈజ్ ద డైవర్జింగ్. సో మీకు ఏం చెప్పాను మిర్రర్స్ డిస్కస్ చేసేటప్పుడు, ఏదైతే కన్వర్జింగ్ ఉందో దాంట్లో 6 కేసెస్ ఆఫ్ ఇమేజ్ ఫార్మేషన్ ఉంటాయి. డైవర్జింగ్ కేసులో 2 కేసెస్ ఆఫ్ ఇమేజ్ ఫార్మేషన్ ఉంటాయి. సో ఇక్కడ కూడా సేమ్ కాన్కేవ్ మిర్రర్లో మనకి 6 కేసెస్ ఆఫ్ ఇమేజ్ ఫార్మేషన్ వచ్చాయి. సో అట్లే డైవర్జింగ్ మిర్రర్లో 2 కేసెస్ ఆఫ్ ఇమేజ్ ఫార్మేషన్. అంతేనా. సో ఇప్పుడు లెన్స్కి వచ్చేసరికి, సో ఇన్ ద కేస్ ఆఫ్ లెన్స్, సో దేర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ లెన్స్. సో ఒకటి వచ్చేసరికి ద కాన్కేవ్ లెన్స్. సో ద కాన్కేవ్ లెన్స్ ఆర్ ద డైవర్జింగ్ లెన్స్. కాన్కేవ్ మిర్రర్ కన్వర్జింగ్, కాన్కేవ్ లెన్స్ డైవర్జింగ్. సో కాన్కేవ్ లెన్స్ ఆర్ ద డైవర్జింగ్ లెన్స్. సో ఇప్పుడు ఈ డైవర్జింగ్ లెన్స్లో మనకి ఎన్ని కేసెస్ ఆఫ్ ఇమేజ్ ఫార్మేషన్ ఉంటాయి, డైవర్జింగ్ 2, కన్వర్జింగ్ 6. సో ఇక్కడ 2 కేసెస్ ఆఫ్ ఇమేజ్ ఫార్మేషన్ వస్తాయి. సో అట్లనే సో ద కాన్వెక్స్ లెన్స్ ఆర్ ద కన్వర్జింగ్ లెన్స్. సో కాన్వెక్స్ లెన్స్ ఆర్ ద కన్వర్జింగ్ లెన్స్. So which are the 6 image formation cases, the 6 cases of image formation. Clear? Right? So and మీరు మిర్రర్స్ కేసులో చూసినట్లయితే, సో కాన్కేవ్ మిర్రర్ జస్ట్ రఫ్ డయాగ్రామ్ డ్రా చేస్తున్నాను. సో ఈ రఫ్ డయాగ్రామ్కి సో రేడియస్ ఆఫ్ కర్వేచర్, సో ద ఫోకల్ లెంత్ అండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్, సో ఇవి ఎట్లుంటాయి, టు ద లెఫ్ట్ ఆఫ్ ద పోల్. కొంచెం చూడండి ఇక్కడ. సో పోల్ ఆప్టికల్స్, ఇక్కడ సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఉంటుంది, ఇక్కడ ప్రిన్సిపల్ ఫోకస్ ఉంటుంది. సో ఇది ఫోకల్ లెంత్ అవుతుంది, ఇది రేడియస్ ఆఫ్ కర్వేచర్ అవుతుంది. అవునా. సో రేడియస్ ఆఫ్ కర్వేచర్, ఫోకల్ లెంత్, సెంటర్ ఆఫ్ కర్వేచర్ అండ్ ద ప్రిన్సిపల్ ఫోకస్. మళ్ళీ రాస్తా చూడండి. సో రేడియస్ ఆఫ్ కర్వేచర్, సో ప్రిన్సిపల్ ఫోకస్, ఫోకల్ లెంత్ అండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్. సో ఇవన్నీ కూడా టు ద లెఫ్ట్ ఆఫ్ ద పోల్ ఉంటాయి, టు ద లెఫ్ట్ ఆఫ్ ద పోల్ ఉంటాయి. అవునా. సో అట్లనే కాన్వెక్స్ మిర్రర్ తీసుకుంటే, సో కాన్వెక్స్ మిర్రర్ కేసులో సో ఇట్లా ఇది సెంటర్ ఆఫ్ కర్వేచర్, ఇది ప్రిన్సిపల్ ఫోకస్, ఇది రేడియస్ ఫోకల్ లెంత్. సో ఇది వచ్చేసరికి రేడియస్ ఆఫ్ కర్వేచర్. సో ఇక్కడ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్, ప్రిన్సిపల్ ఫోకస్, రేడియస్ ఆఫ్ కర్వేచర్, ఫోకల్ లెంత్. సో ఇవి ఎటుంటాయి, టు ద రైట్ ఆఫ్ ద పోల్ ఉంటాయి, టు ద రైట్ సైడ్ ఆఫ్ ద పోల్. ఇక్కడ నుంచే మీకు సైడ్ కన్వెన్షన్స్ వచ్చేస్తాయి, రైట్ సైడ్ ఆఫ్ ద పోల్. ఓకే. సో అదే ఇక్కడికి వచ్చేసరికి ఈ కేసులో కాన్కేవ్ లెన్స్ కేసులో, సో మీరు కాన్కేవ్ లెన్స్ అనగానే మీ మైండ్లోకి సో ఇట్లా రావాలి. సో ఇట్లా వస్తే సో ఇక్కడ మీకు మెయిన్ ప్రిన్సిపల్ ఫోకస్ ఏంటి, ఇట్ ఈస్ టు ద లెఫ్ట్. ఆప్టికల్ సెంటర్ ఇక్కడ ఉంటుంది. సో దట్ 2f1. ఓకేనా. సో ఇది f1 అండ్ దెన్
సో ఇది వచ్చేసరికి f1 స్మాల్ f1 ఫోకల్ లెంత్. సో ఇది వచ్చేసరికి రేడియస్ ఆఫ్ కర్వేచర్ r1. సో ఇవి ఎటువైపు ఉన్నాయి చూడండి. సో ఈ కేసులో మనకి కాంకేవ్ లెన్స్ కేసులో సో ద 2f1 and the f1 and small f1 and then r1. So they are to the left of the optical center, to the left of optical center. ఆప్టికల్ సెంటర్కి సో లెఫ్ట్ సైడ్ ఉన్నాయి. క్లియర్గా నోట్ చేసుకోండి, మీకు ఈజీగా ఉంటుంది తర్వాత సైన్ కన్వెన్షన్స్ కేసులో. ఓకేనా. సో నెక్స్ట్ ఈ కాన్వెక్స్ లెన్స్కి వచ్చేసరికి ఇన్ ద కేస్ ఆఫ్ కాన్వెక్స్ లెన్స్ ఇది ఆప్టికల్ సెంటర్ అవుతుంది. సో ఇక్కడ వచ్చేసరికి దిస్ ఈస్ 2f2 and then this is f2 and this is focal length f2. So and then this is the radius of curvature r2. So అంటే ఇక్కడ మీరు చూస్తే so the 2f2 f2 r2 small f2, so they all lie to the right of the optical center. So to the right of optical center. So to the right of the optical center. చెప్పమ్మా సాయి గేమింగ్. హలో, గుడ్ మార్నింగ్. హాయ్ సాయి. ఏ స్కూల్ సాయి? సెషన్లో ఉన్న వాళ్ళు సెషన్ని లైక్ చేసి సో దెన్ లిజన్ టు ద సెషన్ గైస్. ఓకేనా. సో ఈ కాన్సెప్ట్ క్లారిటీ వచ్చిందా? సో మిర్రర్స్ కేసులో టర్మినాలజీ ఏంటి, సో ఏది కన్వర్జింగ్ ఏది డైవర్జింగ్, సో అండ్ టర్మ్స్ పోల్ నుంచి ఎట్ సైడ్ ఉంటాయి. ఓకే, ఎన్నిసార్లు ఎందుకు డిస్కస్ చేస్తున్నా అంటే మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి ఈ కాన్సెప్ట్ ఇన్నిసార్లు డిస్కస్ చేస్తున్నా. ఇక మీ కంప్లీట్ క్లారిటీ వచ్చేసేయాలి. సో నిద్రలో లేపడిగినా ఇది చెప్పేటట్లు ఉండాలి. సో లెన్స్ కేసులో కాన్కేవ్, డైవర్జింగ్, కాన్వెక్స్, కన్వర్జింగ్. సో అండ్ ఈ కేసెస్లో మెయిన్ ప్రిన్సిపల్ ఫోకస్, మెయిన్ రేడియస్ ఆఫ్ కర్వేచర్, మెయిన్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ అండ్ మెయిన్ ఫోకల్ లెంత్ సో ఎటువైపు ఉంటాయి. సో వాటిని గురించి సో ఇక్కడ ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేసాం. ఓకేనా. సో ఇప్పుడు నెక్స్ట్ సో ద ఇమేజ్ ఫార్మేషన్ రూల్స్. సో వాట్ ఆర్ ద ఇమేజ్ ఫార్మేషన్ రూల్స్? ఇమేజ్ ఫార్మేషన్ రూల్స్. సో మనకి మిర్రర్స్ కేసులో 4 ఇమేజ్ ఫార్మేషన్ రూల్స్ చూసాం, అవునా. సో ఏంటి ఆ 4 ఇమేజ్ ఫార్మేషన్ రూల్స్? ఇఫ్ ఇన్సిడెంట్ రే ఇస్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్ ద రిఫ్లెక్టెడ్ రే విల్ పాస్ త్రూ ద ఫోకస్. గుర్తుందా? So if the incident ray passes through the focus, the reflected ray will be parallel to the principal axis. If the incident ray makes some oblique angle with the pole, the reflected ray also will make the same oblique angle. If the incident ray passes through the center of curvature, so it retraces its path or it reflects along its original direction. So ఇవి 4 cases of image formation in mirrors, అవునా. సో ఇప్పుడు లెన్స్కి వచ్చేసరికి there are 3 image formation rules ఉంటాయి. ఓకేనా. సో ద రూల్ నెంబర్ 1 ఒక్కొక్కటి రాస్తాను. సో ద రూల్ నెంబర్ 1, సో నేను కాన్వెక్స్కి డ్రా చేస్తాను, సో మీరు కాన్కేవ్కి డ్రా చేయాలి హోంవర్క్గా తీసుకొని. ఓకేనా. సో సెషన్లో ఉన్న వాళ్ళు సెషన్ లైక్ చేయండి అమ్మ. సో సెషన్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ని కూడా ఇన్వైట్ చేయండి. సో ఇప్పటి నుంచి మనకి ఫిజిక్స్ లెసన్స్ రెగ్యులర్గా జరుగుతాయి ఈ ఛానల్లో. సో మీరు కంప్లీట్ కంటెంట్ని ఇక్కడే ఫాలో అవ్వచ్చు. ఓకేనా. సో క్వశ్చన్స్ చేద్దాం. అంటే ఏపీ వాళ్ళకి తెలంగాణ వాళ్ళకి కాన్సెప్ట్ సేమ్ ఉంటుంది. క్వశ్చన్స్ చేసేటప్పుడు సో విల్ టేక్ ఎక్కడ 1 మార్క్ క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఎక్కడ 2 మార్క్స్, ఎక్కడ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, ఎక్కడ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అడుగుతున్నారు, సో ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నారని సో ఆ కాన్సెప్ట్లోనే మీకు క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. అంటే ఇది సపరేట్గా కాకుండా సో కంబైన్డ్గానే ఉంటాయి. ఓకే చల్. సో రూల్ 1 వచ్చేసరికి సో ద సేమ్ రూల్, ఇఫ్ ఇన్సిడెంట్ రే ఇస్ ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్, ఇఫ్ ఇన్సిడెంట్ రే is parallel to the principal axis, in parallel to so the principal axis, so the refracted ray will pass through the focus. So the refracted ray will pass through focus. Okay, so same concept. So if the incident ray is parallel to the principal axis, so the refracted ray will pass through the focus. Okay, make convenient timing cheppandi amma.
మీకు మార్నింగ్ కుదురుతుందా, ఈవినింగ్ కుదురుతుందా, డైలీ అటెండ్ అవ్వడానికి చెప్పండి. దాన్ని బట్టి ఐ విల్ ప్లాన్ మై సెషన్స్. ఫిజిక్స్ సెషన్స్ ఒక ఫిక్స్డ్ టైమింగ్స్ పెట్టేసి రెగ్యులర్గా కంటిన్యూ చేద్దాం. చాలామంది స్టూడెంట్స్ మార్నింగ్ ఎక్కువ అటెండ్ అవుతున్నారు. మరి డైలీ మార్నింగ్ 6 to 7:30 పెట్టేసినా. సో మీరు చెప్పండి. సో దాన్ని బట్టి విల్ ప్లాన్. ఓకేనా. సో ఇది వచ్చేసరికి సో ద కాన్వెక్స్ లెన్స్. సో ఈ కాన్వెక్స్ లెన్స్ కేసులో ఫస్ట్ ఐ విల్ డ్రా ద లేబుల్డ్ డయాగ్రామ్. సో ఇది 2F1 అవుతుంది. సో దిస్ విల్ బికమ్ F1 అండ్ ఆప్టికల్ సెంటర్. సో దిస్ ఈజ్ ద F2 అండ్ దిస్ విల్ బికమ్ 2F2. అంతేనా. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే సో దిస్ పార్ట్ ఇది అబ్జర్వ్ చేశారనుకోండి మీరు. సో దీంట్లో సో ఐఎమ్ టేకింగ్ ద ఇన్సిడెంట్ రే ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్. సో ఇలా ఇన్సిడెంట్ రే సో ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్ ఉంది. సో నౌ ద రిఫ్రాక్టెడ్ రే విల్ పాస్ త్రూ ద ఫోకస్. సార్ మరి ఇక్కడ రెండు ఫోకస్లు ఉన్నాయి కదా, ఏ ఫోకస్ నుంచి ఫామ్ అవుతుంది అని అంటే సో కాన్వెక్స్ లెన్స్. ఇదే లెన్స్ తీసుకున్నా నేను, కాన్వెక్స్ లెన్స్. కాన్వెక్స్ లెన్స్ కి ప్రిన్సిపల్ ఫోకస్ ఎటువైపు ఉంటుంది, మెయిన్ ప్రిన్సిపల్ ఫోకస్ రైట్ సైడ్. సో కాబట్టి ద రిఫ్రాక్టెడ్ రే విల్ పాస్ త్రూ ద ఫోకస్. సో ద రిఫ్రాక్టెడ్ రే విల్ పాస్ త్రూ ద ఫోకస్. సో సేమ్ యూ కెన్ డ్రా ఫర్ కాన్కేవ్ లెన్స్. సో ఇక్కడ నేను కాన్వెక్స్ లెన్స్ కి డ్రా చేశాను. సో కాన్కేవ్ లెన్స్ కి మీరు ఎలా డ్రా చేస్తారు. సో హియర్ ఇది ఇలా చూడండి. సో దిస్ ఈజ్ ద ఆప్టికల్ సెంటర్. సో మళ్ళీ ఇటువైపు 2F1. ఇది ఒకటి నేను డ్రా చేసి చూపిస్తాను చూడండి. సో ఇది వచ్చేసరికి F1. సో ఇది వచ్చేసరికి F2. సో అండ్ దిస్ బికమ్స్ ద 2F2. సో ఇక్కడ కేర్ఫుల్గా ఇన్సిడెంట్ రే తీసుకోండి. సో ఇఫ్ ద ఇన్సిడెంట్ రే ఈస్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్, ఇది అందరూ డ్రా చేయగలుగుతారు. సో ఇఫ్ ద ఇన్సిడెంట్ రే ఈస్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్. సో ఇప్పుడు రిఫ్రాక్టెడ్ రే ఏమవుతుంది, ఈ కాన్కేవ్ లెన్స్ అనేది డైవర్జింగ్ కాబట్టి సో రిఫ్రాక్టెడ్ రే సో ఇట్లా డైవర్జ్ అవుతుంది. అవునా. సో ద రిఫ్రాక్టెడ్ రే విల్ పాస్ త్రూ ద ఫోకస్. కాన్వెక్స్ అనేది కన్వర్జింగ్ కాబట్టి యాక్చువల్గా ఫోకస్ నుంచి పాస్ అవుతుంది. బట్ కాన్కేవ్ లెన్స్ డైవర్జింగ్ కాబట్టి ఈ రిఫ్రాక్టెడ్ రే ఈ ఫోకస్ నుంచి పాస్ అవుతున్నట్టు అపియర్ అవుతుంది. ఓకేనా. డైవర్జింగ్ కేసులో సో మీట్ అవుతున్నట్టు కానీ లేదంటే పాస్ అవుతున్నట్టు కానీ అపియర్ అవుతుంది. సో అదే కన్వర్జింగ్ కేసెస్లో యాక్చువల్గా పాస్ అవుతుంది. ఓకేనా. క్లియరా ఈ పార్ట్. సో దేర్ ఫోర్ ఓవరాల్గా మనం చూసుకుంటే సో if the incident ray is parallel to the principal axis, the refracted ray will pass through the focus. Okay. So ఇది convex lens కేసులో, ఇది concave lens కేసులో. సో ద రూల్ నెంబర్ 1 ఫర్ ద ఇమేజ్ ఫార్మేషన్. సో నెక్స్ట్ రూల్ 2 దీనికి రివర్స్. సో ద రూల్ 2 వచ్చేసరికి if incident ray passes through the focus, the refracted ray will pass parallel to the principal axis. సో దానికి రివర్స్ అనమాట. ఫస్ట్ దానికి రివర్స్ చేయండి. సో if incident ray passes through the focus, if the incident ray passes through the focus, then the refracted ray will pass parallel to the principal axis. Reverse అనమాట దానికి. will pass parallel to the principal axis. So parallel to the principal axis. ఓకేనా. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే సో లెట్ మీ డ్రా ఇట్ ఫర్ కాన్వెక్స్ లెన్స్ ఫస్ట్. కాన్వెక్స్ ఇస్ ద కన్వర్జింగ్ కదా. సో కాన్వెక్స్ లెన్స్ కి డ్రా చేస్తున్నాను. సో ఫస్ట్ డినోట్ చేయండి ఆప్టికల్ సెంటర్. సో ఇది 2F1 ఇటువైపు ఉంటుంది. సో F1 ఇటువైపు ఉంటుంది. ఇది కామన్ గా మీరు ఎప్పుడు రే డయాగ్రామ్ డ్రా చేసినా ఈ సింబల్స్ ని అంటే ఇవి డినోషన్స్ కరెక్ట్ ఇవ్వాలి కంపల్సరీ. సో ఇది F2 అవుతుంది. అండ్ దెన్ సో దిస్ బికమ్స్ 2F2. ఇది F1 2F1 F2 2F2. సో నౌ సో ఇఫ్ ఐ టేక్ ద ఇన్సిడెంట్ రే ఎలా ఉండాలి చూడండి. పాసెస్ త్రూ ద ఫోకస్. ఓకేనా. ఇఫ్ ద ఇన్సిడెంట్ రే పాసెస్ త్రూ ద ఫోకస్. సో పాసెస్ త్రూ ద ఫోకస్ అంటే ఏ ఫోకస్ నుంచి ఏ ఫోకస్ అనేది తీసుకోండి. సో ఇఫ్ ద ఇన్సిడెంట్ రే పాసెస్ త్రూ ద ఫోకస్ ఇట్లా తీసుకుంటున్నాను. సో ఇఫ్ ద ఇన్సిడెంట్ రే పాసెస్ త్రూ ద ఫోకస్, సో ద రిఫ్రాక్టెడ్ రే will pass parallel to the principal axis. Okay na. So if the incident ray passes through the focus, so the refracted ray will pass parallel to the principal axis. So e part clear. So is this part clear guys? If the incident ray passes through the focus, the refracted ray will pass parallel to the principal axis. So the same thing, so you can draw for the concave lens. So
సో ఈ కాన్కేవ్ లెన్స్కి మీరు హోంవర్క్ చేయండి. సో సేమ్ రూల్, సో డ్రా ఇట్ ఫర్ ద కాన్కేవ్. ఓకేనా, దిస్ పార్ట్ ఈస్ క్లియర్. కాన్వెక్స్కి డ్రా చేసా, కాన్కేవ్కి మీరు డ్రా చేయండి. దిస్ ఈస్ ద రూల్ నెంబర్ 2 ఆఫ్ ఇమేజ్ ఫార్మేషన్. సో నెక్స్ట్, so the third image formation rule, the rule 3, that is, if the incident ray passes through the optical center, it goes undeviated. Okay na? So if incident ray passes through the focus, if the incident ray passes through focus, if the incident ray passes through the focus, so the refracted ray so goes undeviated. So undeviated ante straight వెళ్ళిపోతుంది ఇక. So it goes undeviated. So this is the concept of the rule number 3. So okay, ఇదేంటి అని అంటే, so I'll draw again it for the convex lens. So converging కాబట్టి, so I'll draw it for the convex. So first optical center, so again the same thing మీరు denote చేయాలి. సో ఇక్కడ 2f1, సో ఇక్కడ f1, సో ఇక్కడ f2, సో అండ్ దెన్ హియర్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి సో ద 2f2. ఓకేనా. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ, సో ఈ పర్టికులర్ కేసెస్లో, సో సి ఇఫ్ ద ఇన్సిడెంట్ రే పాసెస్ త్రూ ద ఫోకస్ కాదు, సారీ, ఇఫ్ ఇన్సిడెంట్ రే పాసెస్ త్రూ ద ఆప్టికల్ సెంటర్, ఇఫ్ ద ఇన్సిడెంట్ రే పాసెస్ త్రూ ద ఆప్టికల్ సెంటర్, సో దెన్ ఇట్ గోస్ అన్డీవియేటెడ్. The refracted ray, if it passes through the optical center, so the refracted ray goes undeviated. So if the incident, this is the incident ray, if the incident ray, so the refracted ray will pass undeviated. So this is the incident ray. So refract ఇలా వచ్చిన ఇన్సిడెంట్ రే ఏమవుతుందంటే ఆప్టికల్ సెంటర్ నుంచి పాస్ అవుతుంది కదా, చూడండి. సో ఇలా వచ్చిన రే ఆప్టికల్ సెంటర్ నుంచి పాస్ అయ్యి అండ్ ఇట్ గోస్ అన్డీవియేటెడ్, ఇట్లానే స్ట్రైట్ వెళ్ళిపోద్ది అనమాట. ఓకేనా. సో దీస్ ఆర్ ద 3 ఇమేజ్ ఫార్మేషన్ రూల్స్. సో మీరు కాన్కేవ్ లెన్స్కి డ్రా చేయండి ద సేమ్ కేసు. సో డ్రా ఇట్ ఫర్ ద కాన్కేవ్ లెన్స్. ఓకేనా. సో ఇది హోంవర్క్గా తీసుకోండి. ఓకేనా. సో టోటల్ దేర్ ఆర్ 3 ఇమేజ్ ఫార్మేషన్ రూల్స్. సో ఒకసారి నాతో పాటు చెప్పండి. సో వాట్ ఆర్ ద 3 ఇమేజ్ ఫార్మేషన్ రూల్స్? సో ద ఫస్ట్ రూల్ ఈజ్, if the incident ray is parallel to the principal axis, the refracted ray will pass through the focus. The second rule is, if the incident ray passes through the focus, the refracted ray will pass parallel to the principal axis. And the third rule is, if the incident ray passes through the optical center, the refracted ray will go undeviated. So the refracted ray goes undeviated. So it travels undeviated. So అంటే ఇట్లా స్ట్రైట్ వెళ్ళిపోతుంది అనమాట. ఓకేనా. సో దీస్ ఆర్ ద 3 ఇమేజ్ ఫార్మేషన్ రూల్స్ ఇన్ ద కేస్ ఆఫ్ లెన్స్. సో మనకి మిర్రర్స్ కేస్లో ఎట్లయితే అట్లీస్ట్ 2 రిఫ్లెక్టెడ్ రేస్ ఒక పాయింట్ దగ్గర మీట్ అవుతాయో, లేదంటే మీట్ అవుతున్నట్లు అపియర్ అవుతాయో, అప్పుడు అక్కడ మనకి ఇమేజ్ ఫామ్ అవుతుంది. అవునా, అట్లీస్ట్ 2 రిఫ్లెక్టెడ్ రేస్ మీట్ అవ్వాలి, లేదంటే మీట్ అవుతున్నట్టు కనిపించాలి. ఇక్కడ కూడా సేమ్ కాన్సెప్ట్. సో ఇన్ ద కేస్ ఆఫ్ లెన్స్లో, సో ఇమేజ్ ఎప్పుడు ఫామ్ అవుతుంది అంటే అట్లీస్ట్ 2 రిఫ్లెక్టెడ్ రేస్. సో ద ఇమేజ్ ఎప్పుడు ఫామ్ అవుతుంది, ద ఇమేజ్ ఫార్మేషన్ మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. మిర్రర్స్ కేస్లో అయితే 2 రిఫ్లెక్టెడ్ రేస్, అట్లీస్ట్ 2 రిఫ్లెక్టెడ్ రేస్ మీట్ అయినట్లు కానీ, లేదంటే మీట్ అవుతున్నట్టు కానీ కనిపించాలి. ఓకేనా. సో ఇన్ ద కేస్ ఆఫ్ లెన్స్లో అట్లీస్ట్ 2 రిఫ్రాక్టెడ్ రేస్, so at least 2 refracted rays should converge or appear to converge at a point, or so appear to converge at a point. సో ఆ పాయింట్ని మనం ఇమేజ్ ఫార్మేషన్ పాయింట్ అంటాం. ఎక్కడైతే అట్లీస్ట్ 2 రిఫ్రాక్టెడ్ రేస్ మీట్ అవుతాయో, లేదంటే మీట్ అవుతున్నట్టు కనిపిస్తాయో, సో దట్ పాయింట్ ఈస్ కాల్డ్ ద ఇమేజ్ ఫార్మేషన్ పాయింట్. సో ఇప్పుడు మనకి ఈ లెన్స్ కేసులో సో టోటల్ 3 రూల్స్ ఉన్నాయి. సో ఇమేజ్ ఫామ్ చేయడానికి మీరు యూ కెన్ యూజ్ ఎనీ 2 రూల్స్ అవుట్ ఆఫ్ 3 రూల్స్లో ఎనీ 2 ఇమేజ్ ఫార్మేషన్ రూల్స్ మీరు తీసుకోవచ్చు. ఓకేనా. ఎనీ 2 ఇమేజ్ ఫార్మేషన్ రూల్స్ తీసుకొని యూ కెన్ ఫార్మ్ ద ఇమేజ్ అనమాట. ఓకేనా. సో ఇప్పుడు
రే డయాగ్రామ్స్కి వెళ్దాం. సో అంటే ఇప్పటివరకు మనం చూసింది ద ఇమేజ్ ఫార్మేషన్ రూల్స్. ఇక్కడ వరకు క్లియరా? ఫస్ట్ లెన్స్ కేసులో ద ఇమేజ్ ఫార్మేషన్, హోప్ ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్. సో ఇప్పుడు మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్లు కన్వర్జింగ్కి 6 కేసెస్ ఉంటాయి, డైవర్జింగ్కి 2 కేసెస్ ఉంటాయి. సో ఇక్కడ మనకి కన్వర్జింగ్ ఏంటి మళ్ళీ రాస్తున్నాను. సో ద కాన్వెక్స్ లెన్స్ ఆర్ ద కన్వర్జింగ్. కాన్వెక్స్ లెన్స్ ఆర్ ద కన్వర్జింగ్. కన్వర్జింగ్ కేసులో 6 ఇమేజ్ ఫార్మేషన్ కేసెస్ ఉంటాయి, 6 కేసెస్ ఆఫ్ ఇమేజ్ ఫార్మేషన్. అదే సో కాన్కేవ్ లెన్స్ ఆర్ ద డైవర్జింగ్ లెన్స్. సో ద కాన్కేవ్ లెన్స్ ఆర్ ద డైవర్జింగ్ లెన్స్. సో వేర్ విల్ బి హ్యావింగ్ సో ద 2 ఇమేజ్ ఫార్మేషన్ కేసెస్, 2 కేసెస్ ఉంటాయి. సో నౌ వీ విల్ సీ ద ఇమేజ్ ఫార్మేషన్ కేసెస్ ఇన్ ఈచ్ కేస్. ఓకేనా? సో కాన్కేవ్ మిర్రర్లో అండ్ కాన్వెక్స్ మిర్రర్లో. ఫస్ట్ కాన్వెక్స్ కన్వర్జింగ్ కాబట్టి సో కాన్వెక్స్ చూద్దాం. So the image formation in image formation cases in నాతో పాటు రన్నింగ్ నోట్స్ రాసుకోండి అమ్మా. క్లాస్లో ఉన్న వాళ్ళు సెషన్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో 100% వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. సో నస్రీన్ మీ స్కూల్లో ఉన్న స్టూడెంట్స్ అందరికీ ఇన్ఫార్మ్ చేయమ్మా. సో ఇమేజ్ ఫార్మేషన్ కేసెస్ ఇన్ కాన్వెక్స్ లెన్స్. ఓకేనా? సో ద కాన్వెక్స్ లెన్స్ ఆర్ ద converging lens. So the converging lens. So image formation cases in so the convex lens. So are converging lens. So ఇప్పుడు చూస్తే ఫస్ట్ 6 కేసెస్ లో సో ద ఫస్ట్ కేస్ 1 రాస్తున్నాను. లెట్స్ రైట్ ద కేస్ 1. కొంచెం జాగ్రత్తగా చూడండి, ఈజీ ఉంటుంది. సో మీరు కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి. సో ఆబ్జెక్ట్ని సో ఆబ్జెక్ట్ ప్లేస్డ్ ఎట్ ఇన్ఫినిటీ. ఫస్ట్ ఆబ్జెక్ట్ ప్లేస్డ్ ఎట్ ఇన్ఫినిటీ. కేస్ 1 వచ్చేసరికి ఆబ్జెక్ట్ని ఇన్ఫినిటీ దగ్గర ప్లేస్ చేసాం. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను? సో ఫస్ట్ లెట్ మీ టేక్ ద కాన్వెక్స్ లెన్స్. ఇది వచ్చేసరికి కాన్వెక్స్ లెన్స్. సో ఈ డినోషన్స్ అన్ని పర్ఫెక్ట్గా డినోట్ చేయాలి. ఫస్ట్ మీరు చేయాల్సిన పని అదే. రే డయాగ్రామ్ డ్రా చేయగానే ఇది 2F1, ఇది F1, ఇది వచ్చేసరికి F2, సో ఇది వచ్చేసరికి సో ద 2F2, రైట్? సో దీంట్లో మెయిన్ ప్రిన్సిపల్ ఫోకస్ ఏంటి? కాన్వెక్స్ లెన్స్కి F2 ఈజ్ అ మెయిన్ ప్రిన్సిపల్ ఫోకస్. అండ్ ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ వచ్చేసరికి F2 అవుతుంది, అండ్ ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ వచ్చేసరికి R2 అవుతుంది. ఇది మెయిన్ ప్రిన్సిపల్ ఫోకస్ కాబట్టి. ఓకేనా? సో ఇప్పుడు నెక్స్ట్ ఐఎమ్ టేకింగ్ ద ఆబ్జెక్ట్ ప్లేస్డ్ ఎట్ ఇన్ఫినిటీ. సో మీకు ఏం తెలుసు? సో ఇన్ఫినిటీ ఆబ్జెక్ట్ నుంచి ఎప్పుడైనా సరే ప్యారలెల్ బీమ్ ఆఫ్ రేస్ వస్తాయి. ఇన్ఫినిటీ సోర్స్ నుంచి ఆర్ ఇన్ఫినిటీ ఆబ్జెక్ట్ నుంచి. So we'll always get the parallel beam of rays. So we'll get the parallel beam of rays వస్తాయి ఇన్ఫినిటీ సోర్స్ నుంచి. సో కాబట్టి సో ఐఎమ్ టేకింగ్ సో ద parallel beam of rays. ఎనీ 2 parallel beam of rays తీసుకోండి. సో ఫస్ట్ వన్ ఇలా తీసుకున్నాను. దిస్ ఈస్ ద ఇన్సిడెంట్ రే. సో ఇఫ్ ద ఇన్సిడెంట్ రే is parallel to the principal axis, the refracted ray will pass through the focus. ఇట్లా ఫోకస్ నుంచి ఫామ్ అవుతుంది. అట్లనే ఆబ్జెక్ట్ నుంచి నేను ఇంకొక ఇన్సిడెంట్ రే తీసుకుంటున్నాను. సో లెట్ మీ టేక్ వన్ మోర్ ఇన్సిడెంట్ రే. సో ఇలా తీసుకున్నాను. సో ఇన్ఫినిటీ ఆబ్జెక్ట్ కాబట్టి ప్యారలల్ బీమ్ ఆఫ్ రేస్. ఇంకొక ఇన్సిడెంట్ రే తీసుకున్నాను. సో దాని నుంచి వచ్చే రిఫ్రాక్టెడ్ రే ఇలా పాస్ అవుతుంది ఫోకస్ నుంచి, ఎందుకంటే ఇది ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్ ఉంది కాబట్టి. సో ఇప్పుడు మీరు కేసెస్ రాయండి. సో ఆబ్జెక్ట్ని ఎక్కడ ప్లేస్ చేశారు? ఫస్ట్ ఆబ్జెక్ట్ని ఎక్కడ ప్లేస్ చేశారు, అండ్ దెన్ ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది, అండ్ దెన్ నేచర్ ఆఫ్ ద ఇమేజ్ ఏంటి, అండ్ వాట్ ఈస్ ద సైజ్ ఆఫ్ ద ఇమేజ్. ఓకేనా? కేర్ఫుల్గా చూడండి. సో ఈ 4 పాయింట్స్ ప్రతి కేస్ ఆఫ్ ఇమేజ్ ఫార్మేషన్కి ఇంపార్టెంట్. సో ఇవి మీరు ప్రతి దానికి రాయాలి. సో ఇక్కడ ఇఫ్ యూ అబ్జర్వ్ ఆబ్జెక్ట్ని వి ప్లేస్డ్ ఎట్ ఇన్ఫినిటీ దగ్గర ఆబ్జెక్ట్ని ప్లేస్ చేసాం, అండ్ ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది చెప్పండి? సో ద ఇమేజ్ హ్యాస్ ఫార్మ్డ్ ఎట్ F2 దగ్గర ఫామ్ అయింది. ద ఇమేజ్ హ్యాస్ ఫార్మ్డ్ ఎట్ F2. సో నెక్స్ట్ నేచర్ ఏంటి? సో నేచర్ ఎట్లా డిసైడ్ చేస్తారు? సో మీకు ఆల్రెడీ లాస్ట్ క్లాసెస్లో చెప్పాను. మిర్రర్స్ కేసులో రిఫ్లెక్టెడ్ రేస్ యాక్చువల్గా కన్వర్జ్ అయితే రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజ్. సో లేదు కన్వర్జ్ అవుతున్నట్టు కనిపిస్తే వర్చువల్ అండ్ డైరెక్ట్ ఇమేజ్. సో ఇక్కడ కూడా సేమ్, రిఫ్రాక్టెడ్ రేస్ యాక్చువల్గా మీట్ అయితే సో ద రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజ్. సో మీట్ అవుతున్నట్టు కనిపిస్తే వర్చువల్ అండ్ డైరెక్ట్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ రిఫ్రాక్టెడ్ రే ఫస్ట్ వన్, ఈ సెకండ్ రిఫ్రాక్టెడ్ రే, సో ఈ రెండు యాక్చువల్గా మీట్ అవుతున్నాయి ఈ పాయింట్ దగ్గర. సో కాబట్టి
So the nature of the image will be the real and inverted image. ఓకేనా? సో ఆబ్జెక్ట్ని ఇన్ఫినిటీ దగ్గర ప్లేస్ చేసినప్పుడు ఫర్ ద కాన్వెక్స్ లెన్స్, సో ద ఇమేజ్ ఫార్మ్డ్ ఎట్ F2. సో అండ్ ఏ టైప్ ఆఫ్ ఇమేజ్ ఇది? రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజ్. సో వాట్ ఈస్ ద సైజ్ ఆఫ్ ద ఇమేజ్? సో ఇక్కడ ఫామ్ అయిన ఇమేజ్, సో దిస్ ఈస్ హైలీ డిమినిష్డ్ ఆర్ పాయింట్ సైజ్డ్. ఓకేనా? సో ద హైలీ డిమినిష్డ్ ఆర్ ద పాయింట్ సైజ్డ్ ఇమేజ్. ఓకే, సో దీన్ని ఇలా ఉంచేసేయండి. ఇది ఫస్ట్ కేస్ ఆఫ్ ఇమేజ్ ఫార్మేషన్. ఎస్, వెరీ గుడ్. సో దిస్ ఈస్ ద ఫస్ట్ కేస్ ఆఫ్ ఇమేజ్ ఫార్మేషన్. సో ఇప్పుడు సెకండ్ కేసులో ఏం చేస్తామంటే సేమ్ మిర్రర్స్ లాగానే కాంకేవ్ మిర్రర్ని ఇమాజిన్ చేసుకోండి. సో ఫస్ట్ ఇన్ఫినిటీ దగ్గర ప్లేస్ చేశారు, తర్వాత బియాండ్ సి. ఇక్కడ సి అంటే ఏంటి? బియాండ్ 2F1. ఇప్పుడు ఆబ్జెక్ట్ని కొంచెం లెన్స్ సైడ్కి తీసుకురండి. సో ద సెకండ్ కేస్, ద కేస్ 2, ద ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ బియాండ్ 2F1. ఓకేనా? సో ద now is it fine? Is it fine now? Is my audio clear now? Is my audio clear now? Jagan, now check now. Is my audio clear now? ఎస్, ఫైన్. సో ఇప్పుడు చూడండి, ఆబ్జెక్ట్ని బియాండ్ 2F1 ప్లేస్ చేసాం. సో ఇప్పుడు ఎనీ 2 ఇమేజ్ ఫార్మేషన్ రూల్స్ తీసుకోండి. నేను ఏం చేస్తున్నాను అంటే ఫస్ట్ ఆబ్జెక్ట్ నుంచి ఒక ఇన్సిడెంట్ రే తీసుకుంటున్నాను. ఆ ఇన్సిడెంట్ రేని ఎలా తీసుకుంటున్నానో ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్ తీసుకుంటున్నాను. ఇఫ్ ద ఇన్సిడెంట్ రే ఇస్ ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్, యూ నో దట్ ద రిఫ్రాక్టెడ్ రే విల్ పాస్ త్రూ ద ఫోకస్. ఈ ఫోకస్ నుంచి ఇట్లా ఫామ్ అవుతుంది. సో ఫస్ట్ రూల్ అయిపోయింది. సో సెకండ్ రూల్, సో మీ ఇష్టం. ఇఫ్ ద ఇన్సిడెంట్ రే పాసెస్ త్రూ ద ఫోకస్ అన్న తీసుకోండి, లేదు అని అంటే ఇఫ్ ద ఇన్సిడెంట్ రే పాసెస్ త్రూ ద ఆప్టికల్ సెంటర్ తీసుకోండి. సో ఐఎమ్ టేకింగ్ ఇఫ్ ద ఇన్సిడెంట్ రే పాసెస్ త్రూ ద ఆప్టికల్ సెంటర్. సో ఇన్సిడెంట్ రేని ఇట్లా ఆప్టికల్ సెంటర్ నుంచి పాస్ చేస్తున్నా. సో అప్పుడు ఏమైంది చూడండి, దిస్ ఈజ్ ద ఇన్సిడెంట్ రే అండ్ దిస్ బికమ్స్ ద రిఫ్రాక్టెడ్ రే. ఆప్టికల్ సెంటర్ నుంచి, సో మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా చూడండి. సో ఫస్ట్ ఆబ్జెక్ట్ని ఇన్ఫినిటీ దగ్గర ప్లేస్ చేసాం ఇంతకుముందు కేసులో. సో ఇప్పుడు ఏం చేసామంటే ఆబ్జెక్ట్ని కొంచెం ముందుకు జరిపాం. సో ద ఆబ్జెక్ట్ ఈజ్ నౌ ప్లేస్డ్ ఎట్ బియాండ్ 2F1. సో ద ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ బియాండ్ 2F1. సో ఇక్కడ ప్లేస్ చేసాం. ఇప్పుడు ఆబ్జెక్ట్ నుంచి మనకి ఇమేజ్ ఫామ్ చేయాలి అని అంటే ఎనీ 2 ఇన్సిడెంట్ రేస్ తీసుకోండి. 2 ఇమేజ్ ఫార్మేషన్ రూల్స్, మనకు ఉన్న 3 రూల్స్లో ఏ 2 రూల్స్ అయినా యూజ్ చేయండి. సో నేను ఏం చేస్తున్నానంటే, సో ఫస్ట్ ఒక ఇన్సిడెంట్ రే ఇక్కడ తీసుకుంటాను. ఇన్సిడెంట్ రే ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్, దిస్ ఈస్ ద రిఫ్రాక్టెడ్ రే విచ్ పాసెస్ త్రూ ద ఫోకస్. సో నెక్స్ట్ సెకండ్ ఇన్సిడెంట్ రే ఏం చేస్తున్నాను, సో ఐఎమ్ టేకింగ్ దిస్ వన్, ఇలా తీసుకుంటున్నాను. ఇలా తీసుకుంటే ద రిఫ్రాక్టెడ్ రే విల్ పాస్ త్రూ ద ఆప్టికల్ సెంటర్
అండ్ ఇట్ గోస్ అన్డీవియేటెడ్. అవునా, ఇది ఇలా అన్డీవియేటెడ్ అవుతుంది. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఇమేజ్ ఫామ్ అయింది. ఇక్కడ చూడండి, ఈ 2 రిఫ్రాక్టెడ్ రేస్ ఇక్కడ మీట్ అవుతున్నాయి. సో దిస్ ఈజ్ ద ఇమేజ్ ఫార్మేషన్ పాయింట్, దిస్ ఈజ్ ద ఆబ్జెక్ట్. సో ఇప్పుడు మళ్ళీ సేమ్ రాయండి. నేనేం రాస్తున్నాను అంటే, ఇక్కడ మనం ఆబ్జెక్ట్ ఎక్కడ ప్లేస్ చేసాం, సేమ్ కేసెస్. సో ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది, అండ్ సో వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ద ఇమేజ్ అండ్ వాట్ ఈస్ ద సైజ్ ఆఫ్ ద ఇమేజ్. సో నేచర్ ఆఫ్ ద ఇమేజ్ అండ్ ద సైజ్ ఆఫ్ ద ఇమేజ్. సో మీరు ఇక్కడ జాగ్రత్త కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే, సో ఫస్ట్, సో ద ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ బియాండ్ 2f1. ఆబ్జెక్ట్ ఎక్కడ ప్లేస్ చేసాం మనం, బియాండ్ 2f1 ప్లేస్ చేసాం. ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది చూడండి. సో ద ఇమేజ్ హ్యాస్ ఫార్మ్డ్ బిట్వీన్ f2 అండ్ 2f2. జాగ్రత్త చూడండి, ఈ f2కి 2f2కి మధ్యలో. సో ద ఇమేజ్ హ్యాస్ ఫార్మ్డ్ బిట్వీన్ f2 అండ్ ద 2f2. అంతేనా? సో నెక్స్ట్, సో నేచర్ ఏంటి, సో ద 2 రిఫ్రాక్టెడ్ రేస్ యాక్చువల్గా మీట్ అయినాయి. ద 2 రిఫ్రాక్టెడ్ రేస్ యాక్చువల్గా మీట్ అయినాయి. సో విచ్ ఈజ్ నథింగ్ బట్, సో ద ఇమేజ్ ఫార్మ్డ్ ఈజ్ అ రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజ్. సో ద ఇమేజ్ ఫార్మ్డ్ ఈజ్ అ రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజ్, రైట్? సో అండ్ దెన్ సైజ్ ఆఫ్ ద ఇమేజ్ చూడండి, ఆబ్జెక్ట్ సైజ్ ఎంత ఉంది, ఇమేజ్ సైజ్ దీనికంటే కొంచెం తక్కువ ఉంది. సో ద ఇమేజ్ ఈజ్ డిమినిష్డ్. ద ఇమేజ్ ఫార్మ్డ్ ఈజ్ ద డిమినిష్డ్ ఇమేజ్. ఓకేనా? సో టోటల్ 6 కేసెస్లో ద ఫస్ట్ కేసులో మనం ఏం చేసాం, సో ద ఆబ్జెక్ట్ ప్లేస్డ్ ఎట్ ఇన్ఫినిటీ. సో ఇమేజ్ హ్యాస్ ఫార్మ్డ్ ఎట్ f2, రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజ్ అండ్ హైలీ డిమినిష్డ్ ఇమేజ్. ఆబ్జెక్ట్ని కొంచెం లెన్స్ సైడ్ జరిపాం. సో బియాండ్ 2f1 ప్లేస్ చేశాం. సో ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది, బిట్వీన్ f2 అండ్ 2f2. అంటే మీరు ఆబ్జెక్ట్ని లెన్స్ సైడ్ తీసుకొస్తుంటే ఇమేజ్ లెన్స్ నుంచి అవే వెళ్తుంది, అది మీరు అబ్జర్వ్ చేయాల్సింది. ఓకేనా? సో అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసరికి, సో నేచర్ సైజ్ వచ్చేసరికి డిమినిష్డ్ ఇమేజ్. ఇప్పుడు థర్డ్ కేసులో కొంచెం ఫాస్ట్గా వెళ్దాం. సో ద కేస్ 3, ఆబ్జెక్ట్ని ఇంకొంచెం ముందుకు జరపండి. సో కేస్ 3లో ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్, సో కేస్ 3, సో వేర్ ద ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ at 2f1. at 2f1. సో మళ్ళీ లెన్స్ డ్రా చేయండి, ద కాన్వెక్స్ లెన్స్. ఐఎమ్ టేకింగ్ ద కాన్వెక్స్ లెన్స్. సో దీంట్లో టర్మినాలజీని డినోట్ చేయండి. ఇది వచ్చేసరికి ఆప్టికల్ సెంటర్, అండ్ దిస్ బికమ్స్ యువర్ 2f1, అండ్ దిస్ ఈజ్ f1 అండ్ f2, అండ్ దెన్ సో ద 2f2. ఇంతేనా? ఫస్ట్ ప్రైమరీగా మీరు రే డయాగ్రామ్ డ్రా చేయగానే ఇవి డినోట్ చేయాలి. ఓకేనా? విచ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ కేస్ అని కాదు, ఆల్ ద కేసెస్ ఆర్ ఇంపార్టెంట్. యక్షిత, ఏది ఇంపార్టెంట్ కేస్ అని కాదమ్మా, మీకు క్వశ్చన్లో 6 కేసెస్లో ఏదైనా అడగవచ్చు. ఓకేనా? మనం క్వశ్చన్స్ చేసినప్పుడు మీకు అర్థమవుతుంది. ఫస్ట్ కాన్సెప్ట్ చెప్తున్నాను, మన క్లాసెస్ ఇప్పుడే స్టార్ట్ అయినాయి కాబట్టి దీంట్లో, ఈ ఛానల్లో ఫిజిక్స్ బోర్డుకి సంబంధించి. సో అందుకనేసి మీకు ఫస్ట్ కాన్సెప్ట్ చెప్తున్నాను. దీని తర్వాత మీకు నెంబర్ ఆఫ్ సెషన్స్ ఉంటాయి ఇక. ఓకే, సో 2 మార్క్స్ క్వశ్చన్స్, 4 మార్క్స్ క్వశ్చన్స్, ఎన్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్. ఓన్లీ లైట్ చాప్టర్కే ఒక 300-400 క్వశ్చన్స్ చేస్తాం మనం. ఓకేనా? క్లియర్? సో ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ ఎట్ 2f1. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే, సో ఆబ్జెక్ట్ని ఇక్కడ ప్లేస్ చేస్తున్నాను. దిస్ ఈజ్ ద ఆబ్జెక్ట్, 2f1 దగ్గర ప్లేస్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఇమేజ్ ఫామ్ చేయాలంటే మీరు ఎనీ 2 రూల్స్ యూజ్ చేయండి. సో ఫస్ట్ కామన్ రూల్, ఇఫ్ ద ఇన్సిడెంట్ రే ఆబ్జెక్ట్ నుంచి ఇలా తీసుకున్నాను ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్, సో ద రిఫ్రాక్టెడ్ రే విల్ పాస్ త్రూ ద ఫోకస్, రైట్? సో ద రిఫ్రాక్టెడ్ రే విల్ పాస్ త్రూ ద ఫోకస్. ఇలా ఫోకస్ నుంచి పాస్ అయింది. సో ఇప్పుడు నెక్స్ట్, సో సెకండ్ రూల్ మీరు, ఇఫ్ ద ఇన్సిడెంట్ రే ఇస్ పాసింగ్ త్రూ ద ఫోకస్, ఇట్లయినా తీసుకోండి, దీని నుంచి పాస్ అవుతున్నట్టు తీసుకుంటే, సో ద రిఫ్రాక్టెడ్ రే విల్ గో సో ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్. సో ద రిఫ్రాక్టెడ్ ray will go parallel to the principal axis. So this is the incident ray. సో ఇలా వెళ్ళింది. సో నెక్స్ట్ ఇంకొక రూల్ ఏం తీసుకుంటున్నానంటే, సో ఐఎమ్ టేకింగ్ ఇఫ్ ద ఇన్సిడెంట్ రే పాసెస్ త్రూ ద ఫోకస్, ఇలా వెళ్ళింది. సో అప్పుడు ద రిఫ్రాక్టెడ్ రే విల్ పాస్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్. ఈ రూల్ అయినా తీసుకోండి. సార్ ఇందాక మీరు తీసుకున్నప్పుడు ఒక రూల్ ఇన్సిడెంట్ రే ప్యారలల్ తీసుకున్నారు, ఇంకొక రూల్ ఆప్టికల్ సెంటర్ నుంచి తీసుకున్నారు. సో ఎందుకు ఫోకస్ నుంచి తీసుకోలేదంటే, ఫోకస్ నుంచి కూడా తీసుకోండి. ఏ 2 రూల్స్ తీసుకున్నా పర్లేదు. ఓకేనా? సో ఈ కేసులో కూడా అంతే. సో మీరు ఆప్టికల్ సెంటర్ నుంచి తీసుకున్నా పర్లేదు, ఎందుకంటే అది స్ట్రైట్ ఇట్లా వెళ్ళిపోతుంది, మళ్ళీ ఇక్కడే మీట్ అవుతాయి. సో లేదు ఫోకస్ నుంచి తీసుకున్నా నేను,
సో ఇట్లా ఫోకస్ నుంచి తీసుకున్నప్పుడు ఏమైంది, సో ద రిఫ్రాక్టెడ్ రే విల్ పాస్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్. సో ఇక్కడ ఇమేజ్ ఫామ్ అయింది. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే దిస్ ఈజ్ అ ఇమేజ్ ఫార్మేషన్ పాయింట్. సో ఇప్పుడు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. సో ఇది ఆబ్జెక్ట్ అండ్ ఇది ఇమేజ్. సో నౌ సో లెట్స్ రైట్ సో వేర్ ద ఆబ్జెక్ట్ హ్యాస్ ప్లేస్డ్ అండ్ ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది. హోప్ యూ గైస్ ఆర్ గెటింగ్, కొంచెం ఫాస్ట్ వెళ్దాం. సో అండ్ దెన్ వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ద ఇమేజ్, అండ్ దెన్ so what is the size of the image. So now if you write here, so the object is placed at 2f1, image ekkada form ayindi chudandi. So where the image has formed, so image ekkada form ayindi, the image has formed at 2f2. So at 2f2 దగ్గర image form అయింది. ఓకేనా. సో now what is the nature of the image, ఈ టూ రిఫ్రాక్టెడ్ రేస్ యాక్చువల్గా కన్వర్జెస్. చూడండి ఇక్కడ దీని ఈ రిఫ్రాక్టెడ్ రే డైరెక్షన్ డినోట్ చేయలేదు, కంపల్సరీ ఇది ఇన్సిడెంట్ రే, ఇది రిఫ్రాక్టెడ్ రే, అంటే ఇట్లా యారో మార్క్ మీరు డినోట్ చేయాలి. ఓకేనా. సో అది కంపల్సరీ అనమాట ప్రతిసారి. సో ఇక్కడ మీరు చూస్తే సో ద సైజ్ నేచర్ వచ్చేసరికి ద రిఫ్రాక్టెడ్ రేస్ ఆర్ యాక్చువల్లీ కన్వర్జింగ్, మీట్ అవుతున్నాయి డైరెక్ట్ ఇక్కడ. సో కాబట్టి దిస్ ఈజ్ గోయింగ్ టు బి ద రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజెస్. దిస్ ఈజ్ ద రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజ్. అండ్ సైజ్ వచ్చేసరికి the object size and the image size, so both are same. So the same size image will form in the third case. So first infinity దగ్గర ప్లేస్ చేసాం, then beyond 2f1, then at 2f1. ఇప్పుడు ఇంకొంచెం ముందుకు జరపండి. సో బిట్వీన్ వెరీ గుడ్ క్లాస్ ఇంకొక హాఫ్ అన్ అవర్ ఉంటుందమ్మా. సో బిట్వీన్ 2f1 అండ్ f1 ప్లేస్ చేద్దాం. సో కొంచెం ముందుకు జరిపి, సో నౌ ద కేస్ 4. So the object is placed between 2f1 and f1. So 2f1 ki f1 ki madhyalo place cheste. So now where the image will form. So first take the convex lens. So this is the optical center, and then so the 2f1 and the f1, so the f2, so the 2f2, right. So ఇది కామన్ ఇక. సో ఇప్పుడు సో ఆబ్జెక్ట్ ఎక్కడ ప్లేస్ చేశారు చూడండి, ఆబ్జెక్ట్ బిట్వీన్ 2f1 అండ్ f1, ఇది ఆబ్జెక్ట్. సో ఇప్పుడు కేర్ఫుల్గా చూడండి. సో ఎనీ టూ రేస్ తీసుకోండి. సో ఫస్ట్ ఐఎమ్ టేకింగ్ ద ఇన్సిడెంట్ రే ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్. సో ద రిఫ్రాక్టెడ్ రే విల్ పాస్ త్రూ ద ఫోకస్. సో ద రిఫ్రాక్టెడ్ రే విల్ పాస్ త్రూ ద ఫోకస్. సో నెక్స్ట్ సెకండ్ రూల్ ఏం తీసుకోవాలి సార్ అంటే, సెకండ్ రూల్ మీ ఇష్టం. సో పాసింగ్ త్రూ ద ఆప్టికల్ సెంటర్ తీసుకోండి, లేదు అని అంటే సో పాసెస్ త్రూ ద ఫోకస్ తీసుకోండి, మీ ఇష్టం. సో ఐఎమ్ టేకింగ్, సో ఇఫ్ ఇట్ పాసెస్ త్రూ ద ఆప్టికల్ సెంటర్, సో ద రిఫ్రాక్టెడ్ రే గోస్ అన్డీవియేటెడ్, ఇది తీసుకున్నాను. సో నేను ఇక్కడ ప్రిన్సిపల్ యాక్సిస్ని కొంచెం ఎక్స్టెండ్ చేస్తాను. సో దిస్ ఈజ్ ద ప్రిన్సిపల్ యాక్సిస్. సో దీన్ని కూడా ఈ రేని కూడా ఎక్స్టెండ్ చేయండి ఇక్కడ. సో దిస్ రే ఇఫ్ యూ ఎక్స్టెండ్, సో ఈ టూ రిఫ్రాక్టెడ్ రేస్, దీస్ టూ రిఫ్రాక్టెడ్ రేస్ ఆర్ మీటింగ్ ఎట్ దిస్ పాయింట్. ఓకేనా. సో ఆబ్జెక్ట్ బిట్వీన్ 2f1 అండ్ f1, దిస్ ఈజ్ ద ఆబ్జెక్ట్. సో ఇమేజ్ ఇక్కడ ఫామ్ అయింది, అంటే దిస్ ఈజ్ ద ఇమేజ్ సైజ్. ఓకేనా. ప్రిన్సిపల్ యాక్సిస్ నుంచి మెజర్ చేస్తాం. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఆబ్జెక్ట్ని ఎక్కడ ప్లేస్ చేసాం, ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది, అండ్ దెన్ సో వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ద ఇమేజ్ అండ్ వాట్ ఈస్ ద సైజ్ ఆఫ్ ద ఇమేజ్. సో మీరు రాయండి టకటక. సో ఫస్ట్ ఆబ్జెక్ట్ ఎక్కడ ప్లేస్ చేసాం, బిట్వీన్ 2f1 అండ్ f1, బిట్వీన్ 2f1 అండ్ f1. సో వాట్ ఈస్ ద ఇమేజ్, ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది, బియాండ్ 2f2. ద ఇమేజ్ హ్యాస్ ఫార్మ్డ్ బియాండ్ 2f2కి సో ఇటువైపు ఫామ్ అయింది. సో ఇప్పుడు నేచర్ వచ్చేసరికి టూ రిఫ్రాక్టెడ్ రేస్ యాక్చువల్గా మీట్ అయినాయి. సో కాబట్టి సో దిస్ ఈస్ రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజ్ అగైన్. So this is a real and inverted image, and the size of the image వచ్చేసరికి this is a enlarged image. So the size of the image is so the enlarged image, right. Session లో ఉన్న వాళ్ళు సెషన్ లైక్ చేయండి. సో అండ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ గైస్. దిస్ ఈస్ ద ఫోర్త్ కేస్, ఆబ్జెక్ట్ ని 2f1 అండ్ f1 మధ్యలో ప్లేస్ చేసాం. సో ఇక ఫిఫ్త్ కేస్ ఆబ్జెక్ట్ ని ఇంకొంచెం ముందుకు జరపండి. So now the case 5, so we are taking the object placed at f1. So the object placed at f1.
సో ప్రిన్సిపల్ ఫోకస్ దగ్గర ప్లేస్ చేసాం. సో ద ఆబ్జెక్ట్ ప్లేస్డ్ ఎట్ F1. సో ఇప్పుడు ఏమవుతుంది చూడండి. సో ద ఆబ్జెక్ట్ ప్లేస్డ్ ఎట్ F1. సో ఫస్ట్ డ్రా ద డయాగ్రామ్. సో ద convex lens, so the optical center, so principal axis, so the 2F1, F1, F2, so the 2F2. Alright, so ఇప్పుడు ఆబ్జెక్ట్ ని ఎక్కడ ప్లేస్ చేసాం. సో ద ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ ఎట్ F1. సో ద ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ ఎట్ F1. సో ఇక్కడ ప్లేస్ చేసాం. ఓకేనా. సో ఇప్పుడు సో లెట్ మీ టేక్ ద ఎనీ టూ రూల్స్ ఆఫ్ ఇమేజ్ ఫార్మేషన్. సో ఇన్సిడెంట్ రే ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్. సో ఇది కామన్, ఇక అన్ని రే డయాగ్రామ్స్ కి కామన్. సో ద రిఫ్రాక్టెడ్ రే విల్ పాస్ త్రూ ద ఫోకస్, రైట్. సో నెక్స్ట్, సో ఐఎమ్ టేకింగ్, so the incident ray parallel to the principal axis, the refracted ray will go passes through the focus. So next I am taking, if the incident ray parallel to the passes through the optical center, so the refracted ray will go like this. So idi ila, so ila eltuntadi. So this is the incident ray and refracted ray goes undeviated. So this moves in a straight line path. So ee two rays ni meer observe cheste, ee ray and E ray, so they meet somewhere at infinity. So infinity అంటే some far distance. So ఇట్లా ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళండి. సో దట్ మీన్స్, సో లెట్స్ సే దే మెట్ సమ్వేర్ అరౌండ్ హియర్. సో అంటే ఇమేజ్ ఇక్కడ ఎక్కడో ఫామ్ అయింది. సో లెట్స్ సే, సో ఇమేజ్ అన్నది సో సమ్ ఫార్ డిస్టెన్స్ లో ఫామ్ అయింది అనుకున్నాం కొంచెం. సో ఇక్కడ ఎక్కడో ఫామ్ అయింది అనుకోండి. సో నౌ ఇఫ్ యూ అబ్జర్వ్ ద ఆబ్జెక్ట్ని ఇక్కడ ప్లేస్ చేసాం అండ్ దెన్ ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది and what is the nature of the image and what is the size of the image. So what is the nature of the image and what is the size of the image. So object ni manam at F1 place chesam, image ekkada form ayindi chudandi. So ee rays ee diverging kadamma yakshita, diverging kaadu, image infinite meet avutayi, ee rays annavi meet avutayi actually ga. బట్ ఎక్కడ మీట్ అవుతాయి అంటే వెరీ ఫార్ డిస్టెన్స్లో మీట్ అవుతాయి, చాలా డిస్టెన్స్లో మీట్ అవుతాయి. సో దిస్ ఈజ్ అ ఇమేజ్ హ్యాస్ ఫార్మ్డ్ ఎట్ ఇన్ఫినిటీ. ఓకేనా. సో ఇక్కడ మీరు రాస్తే, సో వీటిని కొంచెం ఇట్లా చేద్దాం. ఇది వచ్చేసరికి సో ఇట్లా ఇక్కడ మీట్ అయినాయి అనుకోండి. సో దే మీట్ ఎట్ సమ్ ఫార్ పాయింట్. ఓకేనా. ఓవరాల్గా సో ద image formed is a real and inverted image and the nature is going to, size is going to be, so మీరు observe చేస్తే, so this will be the image size. So ఇది object size అయితే, so this is the image size and a highly enlarged image. So the image formed is a highly enlarged image. Okay na? So this is a highly enlarged image. So clear guys. So the fifth case of image formation. So ఇప్పుడు నెక్స్ట్ ద లాస్ట్ కేస్ ఆఫ్ ఇమేజ్ ఫార్మేషన్. సో వేర్ ఆబ్జెక్ట్ని ఇంకొంచెం ముందుకు జరపండి. ఇప్పుడు ఎక్కడ ప్లేస్ చేసాం, F1 దగ్గర ప్లేస్ చేసాం. ఫస్ట్ ఇన్ఫినిటీ, బియాండ్ 2F1 అండ్ ఎట్ 2F1, బిట్వీన్ 2F1 అండ్ F1 అండ్ ఎట్ F1. 5 కేసెస్ అయిపోయినాయి. సో ఇప్పుడు సిక్స్త్ కేసులో, సో ద కేస్ 6లో, సో వాట్ వీఆర్ డూయింగ్ ఈస్, సో వీఆర్ గోయింగ్ టు place the object placed between, so the object placed between F1 and optical center. So the object placed between, so the F1 and optical center ki F1 ki madhyalo place chestunnam. So draw the convex lens, so optical center, so this is 2F1, F1, F2, so that 2F2. Okay na? So now the object is placed between F1 and, so the object is placed between F1 and O. ikkada place chesam. So any two rules iskondi. So ఏ two rules తీసుకుంటారు. So let me take the first, incident ray parallel to the principal axis, the refracted ray will pass through the focus. ఇది కామన్. ఓకేనా. సో నెక్స్ట్ సెకండ్ రూల్ని నేను ఏం చేస్తున్నానంటే, ఇఫ్ ద ఇన్సిడెంట్ రే పాసెస్ త్రూ ద ఆప్టికల్ సెంటర్, హియర్
So if the incident ray passes through the optical center, so the refracted ray will goes undeviated. This is the refracted ray, right? So lens ni hit అవ్వక ముందు డైరెక్షన్ ఇట్లా డినోట్ చేయాలి. లెన్స్ ని హిట్ అయిన తర్వాత ఇది రిఫ్రాక్టెడ్ రే, యారో డైరెక్షన్ ఇలా రిప్రజెంట్ చేయాలి. ఓకేనా? సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇప్పుడు మీరు చూస్తే ఈ టూ రిఫ్రాక్టెడ్ రేస్ సో ఇవి దూరం వెళ్తున్న కొద్ది ఏమవుతాయి అంటే ఇట్లా డైవర్జ్ అవుతుంది, అంటే ఇట్లా వెళ్తుంటాయి, డైవర్జ్ అవుతుంటాయి. ఓకేనా? సో ఈ టూ రిఫ్రాక్టెడ్ రేస్ ఫస్ట్ తక్కువ గ్యాప్లో ఉన్నాయి, సో దూరం వెళ్తున్న కొద్ది ఇట్లా అవుతున్నాయి, అంటే ఇంకెక్కువ డిస్టెన్స్ వెళ్తుంటే సో ఇవి రెండు పార్ట్ వేస్ అంటే డిఫరెంట్ డైరెక్షన్స్లో మూవ్ అవుతాయి, ఇట్లా మూవ్ అవుతుంటాయి అనమాట. సో కాబట్టి దీస్ టూ రిఫ్రాక్టెడ్ రేస్ విల్ నెవర్ మీట్ టు ద రైట్ సైడ్ ఆఫ్ ద ఆప్టికల్ సెంటర్. సార్ మరి ఎక్కడ ఇమేజ్ ఫామ్ అవుతుంది అని అంటే, బట్ ఈ రిఫ్రాక్టెడ్ రేస్ని మీరు ఇట్లా ఎక్స్ట్రాపులేట్ చేస్తే బ్యాక్ సైడ్కి, సో దీస్ టూ రిఫ్రాక్టెడ్ రేస్ సో దే అపియర్ టు మీట్ ఎట్ సమ్ పాయింట్, ఏదో ఇక్కడ మీట్ అవుతున్నట్టు కనిపిస్తుంది. ఓకేనా? సో దే అపియర్ టు మీట్ at this point. So this is the image formation case. So now, so where the object has placed, and so the image, the nature of the image and the size of the image. So the nature of the image and the size of the image. Okay na? So ఇప్పుడు clear గా చూడండి. So first object ని ఎక్కడ ప్లేస్ చేసాం? The object is placed between F1 and optical center. And then so the image is going to be, the image has formed so behind the object. So behind the object. Okay? So object ki back side it way forming behind the object. So nature of the image, so refracted rays, two refracted rays actual ga meet అవ్వట్లేదు, అవి మీట్ అవుతున్నట్లు కనిపిస్తున్నాయి. సో మీట్ అవుతున్నట్లు కనిపిస్తే ఏ టైప్ ఆఫ్ ఇమేజ్? సో ద వర్చువల్ అండ్ ఎరెక్ట్, the virtual and erect image. Okay na? So next, so the size వచ్చేసరికి ఇది ఆబ్జెక్ట్ సైజ్, ఇది ఇమేజ్ సైజ్. సో ఆబ్జెక్ట్ సైజ్ కంటే ఇమేజ్ సైజ్ ఎక్కువ ఉంది. సో అగైన్ ఇట్ ఈస్ ద ఎన్లార్జ్డ్ ఇమేజ్. సో అగైన్ ఇట్ ఈస్ ద ఎన్లార్జ్డ్ ఇమేజ్. సో టోటల్ ద 6 magnified image or enlarged image. సో టోటల్ 6 కేసెస్ ఆఫ్ ఇమేజ్ ఫార్మేషన్. సో వాటన్నిటి ఒకసారి టేబులర్ కాలంలో రాద్దాం చూడండి. సో ఇన్ ద కేస్ ఆఫ్ కాన్వెక్స్ లెన్స్, so we have seen the convex lens, which is the converging lens. Okay na? So convex lens or converging lens. So ఈ కేసులో ఫామ్ అయిన ఇమేజ్ ఎలా ఉన్నాయి? సో ఫస్ట్ 6 కేసెస్ ఒకసారి టేబులర్ కాలంలో రాయండి నాతో పాటు. సో ఆబ్జెక్ట్ సి మీరు రాస్తుంటే మీకు ఐడియా వస్తుంది, నేను జస్ట్ ఇక్కడ రాసేది మీరు చూసారనుకోండి, సో యూ నాట్ గెట్ ద కాన్సెప్ట్. మళ్ళీ ఎగ్జామ్లోకి పోయినాక బ్లాంక్ అవుతుంది. సో మీరు చూడకుండా చేయాలి. ఇప్పుడు 6 కేసెస్ నేను ఎట్లయితే డ్రా చేశానో, సో మీరు కూడా ఒక 10 minutes కేటాయించి ఆ 6 కేసెస్ని ఒకసారి రాసి చూసుకోవాలి, అప్పుడే మీకు వస్తుంది. సో ఇదేముందిలే ఇన్సిడెంట్ రే ఇట్లా వస్తుంది, ప్యారలల్గా ఇట్లా వచ్చి ఇట్లా పోతుంది, సో మళ్ళీ రిఫ్రాక్టెడ్ రే ఇట్లా పోతుంది, సో సెకండ్ కేసులో ఇట్లా వస్తుంది ఆబ్జెక్ట్ ఇక్కడ. సో ఇట్లా అనుకున్నారనుకోండి, సో ఎగ్జామ్కి పోయినాక ఇక్కడనే అవుతుంది. ఓకేనా? సో కాబట్టి సో మీరు నేర్చుకునేటప్పుడే ఒక 10 minutes కేటాయించి చూడకుండా రాశారనుకోండి, అసలు మీరు ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నారో తెలుస్తుంది. ఓకేనా? సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ గైస్. సో ఆబ్జెక్ట్, ఇమేజ్, నేచర్ అండ్ ద సైజ్ ఆఫ్ ద ఇమేజ్. నేచర్ అండ్ ద సైజ్ ఆఫ్ ద ఇమేజ్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ కేసులో ద ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ ఎట్ ఇన్ఫినిటీ, సో ద ఇమేజ్ హ్యాస్ ఫార్మ్డ్ ఎట్ సో 2f2 అంతేనా? సో ద ఆబ్జెక్ట్ హ్యాస్ ఫార్మ్డ్ ఎట్ f2 అంతేనా? సో ద నేచర్ ఈస్ ద రియల్ అండ్ ఇన్వర్టెడ్, అండ్ ద సైజ్ ఆఫ్ ద ఇమేజ్ ఈస్ గోయింగ్ టు బి సో హైలీ డిమినిష్డ్ ఆర్ ద పాయింట్ సైజ్డ్ ఇమేజ్. సో ద ఇమేజ్ ఈస్ ద హైలీ డిమినిష్డ్ ఇమేజ్. ఓకే? సో ఇది ఇలా ఉంచేసేయండి. సో ఇప్పుడు ఈవినింగ్ 5 o'clock ఈరోజు 5 to 8 o'clock వరకు ఉంటుంది ఆ సెషన్ కరెంట్ చాప్టర్. సో నెక్స్ట్ సెకండ్ వచ్చేసరికి సో ఆబ్జెక్ట్ని బియాండ్ 2f1 ప్లేస్ చేసాం, కొంచెం ముందుకు సరిపోయాం లెన్స్ సైడ్కి. సో దెన్ ద ఇమేజ్ హ్యాస్ ఫార్మ్డ్ బిట్వీన్ f2 and 2f2. సో f2 and 2f2. So then the image is again the real and inverted image. So and this side, this time it is the diminished image. Object size కంటే image size తక్కువ ఉంది. సో నెక్స్ట్ థర్డ్ కేసులో at 2f1 ప్లేస్ చేసాం.
So then the image has formed at 2f2. So again the refracted rays converged. So kabatti, so real and inverted. So the image has formed the same size image. Okay, so in fourth case, between 2f1 and f1, so place cheste, so the image has formed beyond 2f2. So beyond 2f2 again refracted rays converged. So ikkada form అయిన image వచ్చేసరికి so the enlarged image, object size కంటే image size ఎక్కువ ఉంది. So next, so the fifth case, the object is placed at f1. So the object is placed at f1. So the image has formed at infinity. So and the rays are actually converged, so real and inverted. So ikkada form అయిన image, so it is highly enlarged. So ఈ కేసులో ఫామ్ అయిన ఇమేజ్ వచ్చేసరికి సో ద హైలీ ఎన్లార్జ్డ్ ఇమేజ్. ఓకేనా. సో నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ ఈరోజు ఈవినింగ్ సెషన్లో ఉందమ్మా. ఓకే, సో డోంట్ వరీ అబౌట్ దట్. సో నెక్స్ట్ సిక్స్త్ కేసు వచ్చేసరికి సో ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ బిట్వీన్ f1 అండ్ O. సో f1కి ఆప్టికల్ సెంటర్ మధ్యలో ప్లేస్ చేస్తే సో ద ఇమేజ్ హ్యాస్ ఫార్మ్డ్ బిహైండ్ ద ఆబ్జెక్ట్. ఓకేనా. సో బిహైండ్ ద ఆబ్జెక్ట్ ఆర్ సేమ్ సైడ్ యాజ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. సో ఇక్కడ మీరు రాసుకునేటప్పుడు సో సేమ్ సైడ్ యాజ్ ఆఫ్ ఆబ్జెక్ట్, సేమ్ సైడ్ యాజ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. బట్ ఇక్కడ రేస్ అనేవి యాక్చువల్గా మీట్ అవ్వట్లేదు. సో దే అపియర్ టు మీట్. సో విచ్ ఈస్ సో ద వర్చువల్ అండ్ ఎరెక్ట్ ఇమేజ్. సో ఇక్కడ ఫామ్ అయిన ఇమేజ్ సో ద వర్చువల్ అండ్ ఎరెక్ట్ ఇమేజ్. అగైన్ సో ఇట్స్ ద ఎన్లార్జ్డ్ ఇమేజ్. సో ఈ కింద పార్ట్ కనిపిస్తుందా మీకు రాసేది? సో అగైన్ ఇట్ ఈస్ ద ఎన్లార్జ్డ్ ఇమేజ్. ఓకేనా. సో టోటల్ 6 cases of image formation. So at infinity, so beyond 2f1, at 2f1, between 2f1 and f1, and at f1, and then between f1 and O. So 5 cases లో రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజ్ అండ్ 1 కేసులో వర్చువల్ అండ్ డైరెక్ట్. సో ఇదేంటి ద కన్వర్జింగ్ కేసు. మనకు మిర్రర్లో కన్వర్జింగ్ కేసులో కూడా 6 cases ఉన్నాయి. ఓకేనా. సో అక్కడ మిర్రర్లో ఏంటి అని అంటే 5 కేసెస్లో రియల్ అండ్ ఇన్వర్టెడ్, 1 కేసులో వర్చువల్ అండ్ డైరెక్ట్. ఇక్కడ కూడా సో 5 కేసెస్లో రియల్ అండ్ ఇన్వర్టెడ్, 1 కేసులో వర్చువల్ అండ్ డైరెక్ట్. ఓకేనా. సో ఇది మీకు కన్వర్జింగ్ లెన్స్ ఆర్ కాన్వెక్స్ లెన్స్. సో ఇక్కడ మీకు మ్యాగ్నిఫికేషన్ గురించి చెప్పాను. సో వాట్ ఈజ్ మ్యాగ్నిఫికేషన్? సో హైలీ డిమినిష్డ్ అన్నప్పుడు సో ఐ కెన్ సే మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద మ్యాగ్నిఫికేషన్ ఈజ్ లెస్ దాన్ 1 అని రాసుకోవచ్చు. సో డిమినిష్డ్ ఇమేజ్కి సో ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద మ్యాగ్నిఫికేషన్ విల్ బి లెస్ దాన్ 1. అంతేనా. సో ఈజ్ ఈక్వల్స్ కి మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద మ్యాగ్నిఫికేషన్ ఈజ్ ఈక్వల్స్ టు 1. Enlarged ki magnification will be greater than 1. So highly enlarged means magnification is far greater than 1. So enlarged means magnification greater than 1. Ante so ee convex lens ledante converging lens diminished image ni form chestadi, same size image ni form chestadi, and enlarged image ni kuda form chestadi. Okay na. So this is a summary of the convex lens. So ika concave lens ki velte, so the next case, so let me draw for the concave lens. So the image formation cases, image formation cases in concave lens, in the concave lens. So the image formation cases in so the concave lens. So ikkada 2 cases of image formation ఉంటాయి. So the concave lens are nothing but the diverging lens. So we are talking about the diverging lens now. So ఇక్కడ 2 cases of image formation ఉంటాయి. So the first case లో, so in the first case, so the case 1, the object is placed at infinity. ఇది common. So the object is placed at infinity. So the object is placed at infinity. Sorry. So ray diagram draw చేయండి first. So what is the concave కదా. So this is a concave lens. So this will be the optical center, right? So this becomes the 2f1, f1, f2, so the 2f2. Okay na. సో ఆబ్జెక్ట్ని మనం ఎక్కడ ప్లేస్ చేసాం? ద ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ ఎట్ ఇన్ఫినిటీ. సో ఇన్ఫినిటీ ఆబ్జెక్ట్ నుంచి ఎప్పుడైనా సరే ఎంకి మాడ్యులస్ అంటే ఈ మాడ్యులస్ మీన్స్ మ్యాగ్నిఫికేషన్, మ్యాగ్నిట్యూడ్ గురించి మాట్లాడుతున్నాం.
ఓకేనా. మాడ్యులస్ ఎందుకు పెడుతున్నాం అంటే సో మ్యాగ్నిఫికేషన్ మళ్ళీ ఒకసారి చెప్తున్నా చూడండి. డిమినిష్డ్ ఇమేజెస్ అంటే మ్యాగ్నిఫికేషన్ లెస్ దాన్ 1 ఉంటుంది. ఎస్టర్డేస్ క్లాస్ ఒకసారి చూడండి అమ్మా, కంప్లీట్ క్లారిటీ వస్తుంది. సో మ్యాగ్నిఫికేషన్ లెస్ దాన్ 1 ఉంటుంది ఎప్పుడు డిమినిష్డ్ ఇమేజెస్కి. సేమ్ సైజ్ ఇమేజ్ అంటే మ్యాగ్నిఫికేషన్ 1. ఈ మ్యాగ్నిఫికేషన్ అంటే ఏం లేదు, ఆబ్జెక్ట్ పరంగా ఇమేజ్ అన్నది ఎంత సైజ్ ఉన్నది అంటే ఎక్కువ ఉన్నదా తక్కువ ఉన్నదా చెప్పేదే మ్యాగ్నిఫికేషన్. బేసిక్గా మ్యాగ్నిఫికేషన్ ఫార్ములా ఏంటి అని అంటే హైట్ ఆఫ్ ద ఇమేజ్ బై హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ అంటాం. ఓకేనా. సో ఇక్కడ మీరు చూస్తే ఈ ఫస్ట్ కేసులో హైట్ ఆఫ్ ద ఇమేజ్ చాలా తక్కువ, అంటే హైలీ డిమినిష్డ్ అంటే ఏంటి. సో ఫర్ ఎగ్జాంపుల్ హైట్ ఆఫ్ ద ఇమేజ్ 1 సెంటీమీటర్ ఉంటే హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఒక 10 సెంటీమీటర్స్ ఉంది. సో 1/10 అంటే ఎంత, 0.1. సో ఇప్పుడు మ్యాగ్నిఫికేషన్ వచ్చేసరికి సో ఫార్ లెస్ దాన్ 1 కదా, 1 కంటే చాలా చాలా తక్కువ ఉంది. సో అదనమాట. సేమ్ సైజ్ ఇమేజ్ అంటే ఏంటి, ఇది కూడా డిమినిష్డ్. ఇక్కడ సేమ్ సైజ్ ఇమేజ్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ 10 సెంటీమీటర్స్ ఉంటే ఇమేజ్ కూడా 10 సెంటీమీటర్స్ ఉంది, అప్పుడు మ్యాగ్నిఫికేషన్ ఏమవుతుంది, 1 అవుతుంది. అట్లనే ఎన్లార్జ్డ్ ఇమేజ్ అంటే ఏంటంటే ఆబ్జెక్ట్ కంటే ఇమేజ్ సైజ్ ఎక్కువ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇమేజ్ 20 ఉంటే ఆబ్జెక్ట్ 10 ఉంది, అప్పుడు మ్యాగ్నిఫికేషన్ ఏమైంది 2. సో ఇక్కడ ఫస్ట్ కేసులోనే మ్యాగ్నిఫికేషన్ లెస్ దాన్ 1 డిమినిష్డ్ కేసులో, సేమ్ సైజ్ కేసులో మ్యాగ్నిఫికేషన్ ఈజ్ ఈక్వల్స్ టు 1. సో అదే ఎన్లార్జ్డ్ కేసులో మ్యాగ్నిఫికేషన్ గ్రేటర్ దాన్ 1. అర్థమైందా. సో ద మీనింగ్ ఆఫ్ ద మ్యాగ్నిఫికేషన్ ఇదనమాట. ఓకే. సో ఇప్పుడు ఈ కేసులో ద ఇన్ఫినిటీ ఆబ్జెక్ట్ నుంచి సో వీ టేక్ 2 రేస్. సో ఒకటి ఇన్సిడెంట్ రే, దిస్ ఈస్ ద ఇన్సిడెంట్ రే, అండ్ ఇంకొక ఇన్సిడెంట్ రేని ఇలా తీసుకుంటున్నారు. సో ఇప్పుడు కాంకేవ్ లెన్స్ ఆర్ ద డైవర్జింగ్ లెన్స్. ఈ రే ఏమవుతుంది, సో దిస్ రే డైవర్జెస్ లైక్ దిస్ అండ్ దిస్ రే డైవర్జెస్ లైక్ దిస్. అవునా. సో ఈ 2 డైవర్జింగ్ రేస్ ఇవి అసలు ఇటువైపు మీట్ అవ్వవు, ఎక్కడ కూడా మీట్ అవ్వవు. సో ఇప్పుడు వీటిని ఏం చేయాలి, సో మీరు కొంచెం బ్యాక్ సైడ్కి ఎక్స్ట్రాపులేట్ చేయండి. ఈ రేస్ని ఇట్లా ఎక్స్ట్రాపులేట్ చేస్తే సో దే అపియర్ టు మీట్ ఎట్ సమ్ పాయింట్. సో ఇప్పుడు రాయండి, ఇక్కడ ఇమేజ్ ఫామ్ అవుతుంది. సో హియర్ ద ఇమేజ్. సో ఆబ్జెక్ట్ ఎక్కడ ప్లేస్ చేస్తాం, ద ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ ఎట్ ఇన్ఫినిటీ. ఇది ఆబ్జెక్ట్ ఇక్కడ ఎక్కడో ప్లేస్ చేసాం. సో నౌ సో ఐఎమ్ టేకింగ్ ఆబ్జెక్ట్, image, nature and size of the image. So the nature of the image and the size of the image. So careful చూడండి ఇక్కడ. So first thing object ని we placed at infinity and image ఎక్కడ ఫామ్ అయింది, so where the image has formed, so the image has formed at f1. సో ఇక్కడ రేస్ అన్నవి యాక్చువల్గా మీట్ అవ్వట్లేదు చూడండి, ద డైవర్జింగ్ రేస్ ఇవి యాక్చువల్గా మీట్ అవ్వట్లేదు. సో ఇవి మీట్ అవుతున్నట్టు కనిపిస్తున్నాయి. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ సో ద వర్చువల్ అండ్ ఎరెక్ట్ ఇమేజ్. ఓకేనా. సో అండ్ సైజ్ వచ్చేసరికి సో ద హైలీ డిమినిష్డ్. సో సైజ్ ఈజ్ హైలీ డిమినిష్డ్. Clear? Is this part clear, guys? Right. So done, guys, this part. So next, so ఇది వచ్చేసరికి so object is placed at infinity so that the image has formed at f1 at focus. So virtual and direct image and then highly diminished image. So case 2 చూడండి, only 2 cases ఉంటాయి దీంట్లో. So now if you observe the case 2, so object ni if you place anywhere between infinity and the optical center, so ఎక్కడైనా ప్లేస్ చేయండి. So the object is placed anywhere between infinity and optical center. So object placed
between infinity and the optical center. ఓకేనా. సో ఇప్పుడు ఈ పర్టికులర్ కేసులో సో ద concave lens we are taking, this is the concave lens, so the optical center, the so 2f1 f1 f2, so the 2f2 f2 and the 2f2. సో ఇప్పుడు 9th కూడా ఉంటాయి, 9th క్లాసెస్ కూడా స్టార్ట్ అవుతాయమ్మా. ఓకే. సో ఆబ్జెక్ట్ని సో ఈ ప్లేస్ ఎనీవేర్ బిట్వీన్ ద ఇన్ఫినిటీ అండ్ ద ఆప్టికల్ సెంటర్. సో ఇక్కడ ఎక్కడో తీసుకుంటున్నాను, దిస్ ఈజ్ ద ఆబ్జెక్ట్ అనుకోండి. సో దిస్ ఈజ్ ఆబ్జెక్ట్. సో ఎనీ 2 ఇన్సిడెంట్ రేస్ తీసుకోండి. సో ఫస్ట్ ఇన్సిడెంట్ రే ఐఎమ్ టేకింగ్, దిస్ ఈజ్ ద ఫస్ట్ ఇన్సిడెంట్ రే. ఓకేనా. సో ఇది ఏమవుతుంది, సో దిస్ విల్ పాస్ లైక్ దిస్, అంతేనా. సో ఇది ఫస్ట్ ఇన్సిడెంట్ రే. సో ఇప్పుడు ఇది యాక్చువల్గా ఈ ఇన్సిడెంట్ రే అన్నది, ఈ రిఫ్రాక్టెడ్ రే అన్నది ఇటువైపు మీట్ అవుతుంది, ఇటువైపు వెళ్తుంది. సో ఇది వచ్చేసరికి మీకు సో ద రిఫ్రాక్టెడ్ రే ఎక్స్ట్రాపులేటెడ్ అనమాట. ఓకేనా, క్లియర్. సో అర్థమవుతుందా. సో సెకండ్ రిఫ్రాక్టెడ్ రే ఎట్లా తీసుకుంటారు. సో వాట్ ఈస్ ద సెకండ్ రిఫ్రాక్టెడ్ రే. సో నేను ఏం చేస్తున్నాను అంటే, సో ద సెకండ్ రిఫ్రాక్టెడ్ రే ఇట్లా తీసుకుంటున్నాను. సో దిస్ ఈజ్ ద ఇన్సిడెంట్ రే, ఇన్సిడెంట్ రే ఇటువైపు ఉంది. సో మీకు ఏం చెప్పాను, సో ద ఇన్సిడెంట్ రే ఇలా ఉంటే ద రిఫ్రాక్టెడ్ రే గోస్ అన్డీవియేటెడ్. సో ఈ రిఫ్రాక్టెడ్ రే ఏమవుతుంది, సో ఇట్లా అన్డీవియేటెడ్ వెళ్తుంది. అంటే ఇన్సిడెంట్ రే ఇటే ఉంది, రిఫ్రాక్టెడ్ రే కూడా ఇటే ఉంది. సో ఈ రిఫ్రాక్టెడ్ రే ఎంత దూరం వెళ్ళినా సియర్, ఇది ఫస్ట్ రిఫ్రాక్టెడ్ రే, ఇది సెకండ్ రిఫ్రాక్టెడ్ రే, ఈ రెండు ఎంత దూరం వెళ్ళినా మీట్ అవ్వవు. సో మీరు ఏం చేయాలంటే ఈ ఫస్ట్ రిఫ్రాక్టెడ్ రేని ఎక్స్ట్రాపులేట్ చేసి ఇట్లా బ్యాక్ సైడ్కి ఇక్కడికి వచ్చింది, అంతేనా, ఇక్కడ కన్వర్జ్ అవుతుంది. సో అట్లనే ఈ సెకండ్ రిఫ్రాక్టెడ్ రే ఇటువైపు వెళ్తుంది. సో దీన్ని కూడా ఇట్లా ఎక్స్ట్రాపులేట్ చేయండి, బ్యాక్ సైడ్కి ఎక్స్ట్రాపులేట్ చేస్తే ఈ రెండు ఇక్కడ మీట్ అవుతున్నట్టు కనిపిస్తాయి. సో దిస్ పాయింట్ ఈజ్ కాల్డ్ ద ఇమేజ్ ఫార్మేషన్ పాయింట్. సో ఇది వచ్చేసరికి మీకు ద ఇమేజ్ ఫార్మేషన్ పాయింట్ ఐ, ఇది ఐ అనమాట. అర్థమైందా. సో ఇది ఇన్సిడెంట్ రే, ఇన్సిడెంట్ రే ఇలా ఉంది, రిఫ్రాక్టెడ్ రే గోస్ అన్డీవియేటెడ్, ఇట్లా వెళ్ళిపోద్ది రిఫ్రాక్టెడ్ రే. రూల్స్ చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను చూడమ్మా. సో టోటల్ 3 రూల్స్ ఉన్నాయి కదా. సో 3 రూల్స్లో ఎనీ 2 రూల్స్ యూ కెన్ యూజ్. సో ఇప్పుడు ఫస్ట్ రూల్ వచ్చేసరికి ప్యారలల్ టు ద ఇన్సిడెంట్ రే, ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్ తీసుకున్నా. సో ఇట్ డైవర్జెస్ లైక్ దిస్, ఇట్ అపియర్స్ టు పాస్ త్రూ ద ఫోకస్. ఇది ఫస్ట్ రూల్. సెకండ్ రూల్ వచ్చేసరికి నేనేం చేస్తున్నానంటే ఇక్కడ ఆబ్జెక్ట్ నుంచి ఇట్లా తీసుకున్నా త్రూ ఆప్టికల్ సెంటర్. ఇఫ్ ద ఇన్సిడెంట్ రే గోస్ త్రూ ద ఆప్టికల్ సెంటర్, దెన్ ద రిఫ్రాక్టెడ్ రే ఏమవుతుంది, ఇట్ గోస్ అన్డీవియేటెడ్, ఇట్లా వెళ్ళిపోద్ది. ఇదేమో ఫస్ట్ రిఫ్రాక్టెడ్ రే, ఇటు వెళ్ళిపోతుంది. ఇది సెకండ్ రిఫ్రాక్టెడ్ రే, ఇటు వెళ్ళిపోతుంది. సో ఈ రెండు అసలు ఇటువైపు మీట్ అవ్వవు ఎక్కడ కూడా. వీటిని ఏం చేయాలి మనం, బ్యాక్ సైడ్ ఎక్స్ట్రాపులేట్ చేయండి. ఈ ఫస్ట్ రిఫ్రాక్టెడ్ రేని ఎక్స్ట్రాపులేట్ చేస్తే ఇట్లా ఫోకస్ నుంచి ఫామ్ అవుతున్నట్టు కనిపిస్తుంది. ఈ సెకండ్ రిఫ్రాక్టెడ్ రేని ఇట్లా వెళ్ళింది, దాన్ని ఈ ఆరెంజ్ కలర్ది బ్యాక్ సైడ్ ఎక్స్ట్రాపులేట్ చేస్తున్నాను అనమాట. అప్పుడు ఈ ఫస్ట్ రిఫ్రాక్టెడ్ రే, ఈ సెకండ్ రిఫ్రాక్టెడ్ రే, ఈ రెండు ఇక్కడ మీట్ అవుతున్నట్టు కనిపిస్తున్నాయి. సో దేర్ ఫోర్ దిస్ ఈజ్ ద ఇమేజ్ ఫార్మేషన్ కేస్. ఇది ఇమేజ్ ఫార్మేషన్ పాయింట్ అనమాట. సో ఎక్కడ ఫామ్ అయిందో చూడండి. సో ఫస్ట్ వేర్ డిడ్ వి ప్లేస్ ద ఆబ్జెక్ట్ అండ్ ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది, అండ్ సో వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ద ఇమేజ్ అండ్ వాట్ ఈస్ ద సైజ్ ఆఫ్ ద ఇమేజ్. సో కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే మీరు ఇక్కడ ఫస్ట్ ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ ఎనీవేర్ బిట్వీన్ ఇన్ఫినిటీ అండ్ ఆప్టికల్ సెంటర్. ఆప్టికల్ సెంటర్కి ఇన్ఫినిటీకి మధ్యలో ఎక్కడైనా సరే ప్లేస్ చేయండి. ఓకే. సో నెక్స్ట్ ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది చూడండి. సో ద ఇమేజ్ హ్యాస్ ఫార్మ్డ్ బిట్వీన్ F1 అండ్ O. సో ద ఇమేజ్ హ్యాస్ ఫార్మ్డ్ బిట్వీన్ F1 అండ్ O, ఇక్కడ ఫామ్ అయింది ఇమేజ్. ఓకేనా. నేచర్ ఏంటి, ఈ 2 రిఫ్రాక్టెడ్ రేస్ యాక్చువల్గా మీట్ అవ్వట్లేదు, మీట్ అవుతున్నట్టు కనిపిస్తున్నాయి. సో కాబట్టి సో దిస్ ఈజ్ అ వర్చువల్ అండ్ ఎరెక్ట్ ఇమేజ్. So this point is a virtual and erect image. And size వచ్చేసరికి the size of the image is a diminished. So the size of the image is the diminished. Okay na. So total 2 cases of image formation చూసాం. So the first case లో the object infinity దగ్గర ప్లేస్ చేసినప్పుడు ఇమేజ్ F1 దగ్గర ఫామ్ అయింది. సెకండ్ కేసులో ఎనీవేర్ బిట్వీన్ ఇన్ఫినిటీ అండ్ ఆప్టికల్ సెంటర్ ప్లేస్ చేస్తే ఇమేజ్ అన్నది F1 అండ్ Oకి మధ్యలో ఫామ్ అయింది. సో 2 కేసెస్లో ఫామ్ అయిన ఇమేజ్ కూడా డిమినిష్డ్. సో ఇప్పుడు మీరు ఒకసారి ఈ కాన్కేవ్ లెన్స్కి సంబంధించి టేబుల్ డ్రా చేస్తే ఆబ్జెక్ట్, సో ఇమేజ్, నేచర్ అండ్ ద సైజ్.
నేచర్ ఆఫ్ ద ఇమేజ్ అండ్ ద సైజ్ ఆఫ్ ద ఇమేజ్. సో ఇప్పుడు ఫస్ట్ ఆబ్జెక్ట్ని ఎక్కడ ప్లేస్ చేసాం, ద ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ ఎట్ ఇన్ఫినిటీ. సో ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది, ఎట్ F1. సో రేస్ యాక్చువల్గా మీట్ అవ్వలేదు కాబట్టి సో ద వర్చువల్ అండ్ ఎరెక్ట్, వర్చువల్ అండ్ ఎరెక్ట్. సో ద సైజ్ ఆఫ్ ద ఇమేజ్ వచ్చేసరికి ద హైలీ డిమినిష్డ్ ఇమేజ్, హైలీ డిమినిష్డ్ ఇమేజ్. ఓకేనా. సో నెక్స్ట్, సో ద నెక్స్ట్, సో ఆబ్జెక్ట్ ప్లేస్డ్ ఎనీవేర్ బిట్వీన్ ఇన్ఫినిటీ అండ్ ఆప్టికల్ సెంటర్, ఇన్ఫినిటీకి ఆప్టికల్ సెంటర్కి ఎనీవేర్ బిట్వీన్ ప్లేస్ చేశారనుకోండి. సో ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది, సో ఇమేజ్ హ్యాస్ ఫార్మ్డ్ బిట్వీన్ F1 అండ్ O. ఈవినింగ్ సెషన్లో ఎలక్ట్రిసిటీనే ఉంటుంది. సో ఈ యాక్చువల్గా లైట్కి ఇంకొక లెక్చర్ అవసరం. సో దాన్ని మళ్ళీ నేను రేపటి సెషన్లో కానీ ఎప్పుడైనా కవర్ చేస్తాను, లేదంటే సండే రోజు అయినా తీసుకుంటాను. ఓకే. సో దిస్ ఈజ్ అగైన్ ద వర్చువల్ అండ్ డైరెక్ట్ ఇమేజ్, సో విచ్ ఈస్ ద డిమినిష్డ్ ఇమేజ్. ఓకేనా. సో ఇక్కడ మీరు మ్యాగ్నిఫికేషన్ రాయండి. మీకు ఆల్రెడీ మ్యాగ్నిఫికేషన్ చెప్పాను కదా, ఈవినింగ్ ఈరోజు 5 o'clockకి ఎలక్ట్రిసిటీ చాప్టర్ స్టార్ట్ అవుతుందమ్మా. ఈవినింగ్ 5 o'clockకి ఈరోజు ఎలక్ట్రిసిటీ చాప్టర్ మ్యాక్సిమం కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాను. సో వీళ్ళ కంప్లీట్ అవ్వకపోతే మళ్ళీ సండే రోజు సెషన్ పెడతాం. ఓకే చల్. సో ఇప్పుడు ఇక్కడ మ్యాగ్నిఫికేషన్ వచ్చేసరికి సో ఇట్ విల్ బి లెస్ దాన్ 1, ఫార్ లెస్ దాన్ 1. ఇక్కడ మ్యాగ్నిఫికేషన్ వచ్చేసరికి లెస్ దాన్ 1. ఓకేనా. సో ఇక్కడ మ్యాగ్నిఫికేషన్ ఏమో ఫార్ లెస్ దాన్ 1, ఇక్కడ మ్యాగ్నిఫికేషన్ లెస్ దాన్ 1. ఓకే. సో ఒక్కసారి మీరు కంపారిజన్ అర్థం చేసుకోండి. ఓకేనా. సో నేను సింపుల్ కంపారిజన్ ఇస్తా. మిర్రర్స్కి లెన్స్కి కన్ఫ్యూజ్ అయ్యే స్టూడెంట్స్ ఒక 2 minutes, న్యూమరికల్స్ ఇప్పుడు ఇంకో క్లాస్లో స్టార్ట్ అవుతాయి, ఎందుకంటే ఇప్పుడు మన కాన్సెప్టే స్టార్ట్ అవుతుంది కదా. సో ఇప్పుడు మిర్రర్స్ కేసులో లెన్స్ కేసులో కొంచెం జాగ్రత్తగా చూడండి అమ్మా. సో మనకి ద కాన్కేవ్ మిర్రర్ ఈజ్ ద కన్వర్జింగ్ మిర్రర్. జాగ్రత్తగా చూడండి, కాన్కేవ్ మిర్రర్ ఈజ్ ద కన్వర్జింగ్ మిర్రర్. ఓకేనా. సో అట్లనే ద కాన్వెక్స్ లెన్స్ ఈజ్ ద కన్వర్జింగ్ లెన్స్. ఇక్కడేమో కాన్కేవ్ మిర్రర్, ఇక్కడేమో కాన్వెక్స్ లెన్స్, ఇది కన్వర్జింగ్ లెన్స్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మీకు మొత్తం ఒక్కటేసారి అయిపోతుంది చూడండి, అంటే ప్రతిదీగా మీ మైండ్లో ఉంటుంది. సో ఇక్కడ ఏం చేయండి అంటే ఇది కన్వర్జింగ్ మిర్రర్ కాబట్టి సో దీంట్లో మొత్తం ఎన్ని కేసెస్ ఆఫ్ ఇమేజ్ ఫార్మేషన్ అవుతాయి, కన్వర్జింగ్ అంటే 6 cases. సో ఈ 6 casesలో మనకి ఏం తెలుసు, 5 casesలో ద ఇమేజ్ ఫార్మ్డ్ ఈజ్ ద రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజ్. ద 5 casesలో ద ఇమేజ్ ఫార్మ్డ్ ఈజ్ ద రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజ్. అండ్ 1 caseలో ద ఇమేజ్ ఫార్మ్డ్ ఈజ్ ద వర్చువల్ అండ్ డైరెక్ట్ ఇమేజ్. వర్చువల్ అండ్ డైరెక్ట్ ఇమేజ్. ఇక్కడ వరకు పర్ఫెక్ట్ కదా, రైట్. సో నెక్స్ట్, సో ఇప్పుడు కాన్వెక్స్ లెన్స్ విచ్ ఈస్ కన్వర్జింగ్ లెన్స్ చూడండి. దీంట్లో కూడా 5 casesలో we got the real and inverted image, and then in 1 case we got the virtual and erect image. Virtual and erect image. ఓకే. సో ఇప్పుడు మెయిన్ థింగ్ ఏంటి అని అంటే సో మీరు అర్థం చేసుకోవాల్సింది, సో ఇన్ ద కేస్ ఆఫ్ లెన్స్ మిర్రర్లో ద రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజెస్ ఎటువైపు ఫామ్ అయినాయి చెప్పండి. ద రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజెస్ దే ఫార్మ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ద పోల్. మీరు మిర్రర్లో తీసుకుంటే ఇఫ్ ద ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ ఎట్ ఇన్ఫినిటీ, సో ద ఫస్ట్ ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది, ఇక్కడ. దిస్ ఈస్ ద ప్రిన్సిపల్ ఫోకస్ దగ్గర ఫామ్ అయింది. సో అంటే ద రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజెస్ దే ఫార్మ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ద పోల్. దే ఫార్మ్, వెరీ వెరీ ఇంపార్టెంట్, they form to the left of the pole. They form to the left of the pole. Left of pole అంటే సో మీకు ఇమేజ్ డిస్టెన్స్ నెగిటివ్. ఏ కేసులో, మిర్రర్స్ కేసులో రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజెస్ అక్కడ నెగిటివ్. సో అదే 1 caseలో వర్చువల్ అండ్ డైరెక్ట్ ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతాయి, ఇన్ ద కేస్ ఆఫ్ మిర్రర్, సో టు ద రైట్ ఆఫ్ ద పోల్. దే ఫార్మ్ టు ద రైట్ ఆఫ్ ద పోల్. దే ఫార్మ్ టు ద రైట్ ఆఫ్ ద పోల్. సో అంటే సో వర్చువల్ అండ్ డైరెక్ట్ ఇమేజెస్ ఇమేజ్ డిస్టెన్స్ పాజిటివ్, అంటే ఇక్కడ వి ఏమో నెగిటివ్ రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజెస్ ఫామ్ అయినప్పుడు. సో ఇక్కడ వి ఏమో పాజిటివ్ వర్చువల్ అండ్ డైరెక్ట్ ఇమేజెస్కి. సో ఇప్పుడు నెక్స్ట్ మనం
కన్వర్జింగ్ లెన్స్ తీసుకుంటే విచ్ ఇస్ ద కాన్వెక్స్ లెన్స్ తీసుకుంటే సో రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజెస్ ఎటువైపు ఫామ్ అయినాయి చూడండి. సో ద రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజెస్ మీరు చూస్తే సో ద రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజెస్ దే ఫార్మ్ టు ద రైట్, రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజెస్ టు ద రైట్. సో దే ఫార్మ్ టు ద రైట్ ఆఫ్ ద ఆప్టికల్ సెంటర్. సో దే ఫార్మ్ టు ద రైట్ ఆఫ్ ద ఆప్టికల్ సెంటర్. వెరీ వెరీ ఇంపార్టెంట్. కాన్కేవ్ మిర్రర్ లో ఫామ్ అయ్యే రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజెస్ ఏమో టు ద లెఫ్ట్ ఆఫ్ ద పోల్ ఫామ్ అవుతాయి. కాన్వెక్స్ లెన్స్ లో కన్వర్జింగ్ లెన్స్ లో ఫామ్ అయ్యే రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజెస్ ఏమో టు ద రైట్ ఆఫ్ ఆప్టికల్ సెంటర్ ఫామ్ అవుతాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, సైన్ కన్వెన్షన్స్ మళ్ళీ లెన్స్ ఫామ్ లా చెప్పినప్పుడు చెప్తాను. సో అండ్ దెన్ వర్చువల్ అండ్ డైరెక్ట్ ఇమేజెస్ దే ఫామ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ద ఆప్టికల్ సెంటర్. To the left of the optical center. This is the main difference, guys. To the left of the optical center. Okay na? So ee part ardhamainda. Hope you guys understood this part. So schools ki time ayindi anukuntaanu andariki. So ippudu mana ee row session lo discuss chesindi so the concave lens, convex lens, image formation rules and the image formation cases. Okay na? So idu vachesariki meeku summary anamata. This is very very important. Session ni like cheyandi and మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఓకేనా. సో ఇప్పటి నుంచి మళ్ళీ కాన్సెప్ట్స్ రికార్డెడ్ వర్షన్ కూడా ఇస్తాను. ఆ రికార్డెడ్ వర్షన్ కావాలంటే రికార్డెడ్ వర్షన్ చూసుకోండి అండ్ లైవ్లో పార్టిసిపేట్ చేస్తే మీకు క్వశ్చన్స్ ఎక్కువ డిస్కస్ చేస్తాను. ఓకేనా, క్లియర్? దిస్ పార్ట్ ఈస్ క్లియర్ గైస్ ఎవ్రీవన్? ఇస్ దిస్ పార్ట్ క్లియర్? మొత్తం కంప్లీట్ క్లారిటీ వచ్చిందా? సో కాన్కేవ్ లెన్స్, కాన్వెక్స్ లెన్స్, రే డయాగ్రామ్స్. సో ఇక ఎక్కడ కూడా ఏ మిస్టేక్ చేయొద్దు. సో ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే మెయిన్గా సో ఫస్ట్ టర్మ్స్ని రిప్రజెంట్ చేయడం, డయాగ్రామ్ డ్రా చేయగానే టర్మ్స్ని రిప్రజెంట్ చేయడం, ఇన్సిడెంట్ రే అండ్ రిఫ్రాక్టెడ్ రే డైరెక్షన్స్ డినోట్ చేయడం. సో ఆబ్జెక్ట్ ఎక్కడ ప్లేస్ చేశారు, ఇమేజ్ ఎక్కడ ప్లేస్ చేశారు, ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది. సో వీటన్నిటిని క్లియర్గా డినోట్ చేయాలి. ఓకేనా. సో ఎనీ డౌట్స్ స్టిల్ నౌ? ఇప్పటివరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సో ఇప్పటివరకు డిస్కస్ చేసిన దాంట్లో is this part clear guys? ఈవినింగ్ 5 o'clockకి ఎలక్ట్రిసిటీ లెక్చర్ స్టార్ట్ అవుతుంది. సో విల్ డిస్కస్ ద కంప్లీట్ చాప్టర్. ఓకే, సో మొత్తం చాప్టర్ కంప్లీట్ చేయడానికి ట్రై చేద్దాం. అవ్వకపోతే మళ్ళీ సండే రోజు రిమైనింగ్ పార్ట్ తీసుకుందాం. ఓకే, సో ఎనీ డౌట్స్? సో షెల్ వి వైండ్ అప్? అయిపోయిందా? వైండ్ అప్ చేద్దామా? సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ అటెండ్ ద డైలీ లైవ్ సెషన్స్ గైస్. సో మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకే, మీరు ఎక్కువ మంది స్టూడెంట్స్ వస్తే ఇంకా ఎంగేజింగ్ అండ్ మోర్ క్వశ్చన్స్ తీసుకొని మనం క్లాస్లో పార్టిసిపేట్ చేద్దాం. ఓకేనా. సో థ్యాంక్ యూ. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. సో టిల్ దెన్ కీప్ స్టడీయింగ్. ఆల్ ది వెరీ బెస్ట్. సో బై గైస్.